డియర్ స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో C23 మెకానికల్ పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ని మనము డిస్కస్ చేసుకుందామండి. ఇందులో యాజ్ యూజువల్గా మనము పార్ట్ బి ముందు చెప్పుకుంటాము. పార్ట్ బి అయిన తర్వాత పార్ట్ ఏలో కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. అయితే మెకానికల్ పేపర్ ఏ విధంగా ఇవ్వడం జరిగిందంటే అండి, ఇన్వెల్యూట్ ఆఫ్ సర్కిల్ మళ్ళీ రిపీటెడ్గా అడిగాడు. ఆల్రెడీ ఈసీ వాళ్ళని అడిగాడు. ఈసీ వాళ్ళని అడిగిన క్వశ్చన్ మళ్ళీ రిపీటెడ్గా వీళ్ళకి ఇన్వెల్యూట్ ఆఫ్ సర్కిల్ అడగడం జరిగింది. తర్వాత మనం కొన్ని క్వశ్చన్లు మనము కోన్ అని సిలిండర్ అని చెప్పి మాట్లాడుకున్నాము. ఆ కోన్ క్వశ్చన్ కూడా ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్ నుంచి ఇవ్వడం జరిగింది. కాకపోతే వీళ్ళకి ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అనేది కొంచెం కష్టంగా ఇచ్చాడండి. ట్రిపుల్ ఈ వాళ్ళకి ఈసీ వాళ్ళకి ఇచ్చిన పేపర్తో పోలిస్తే మెకానికల్ వాళ్ళ పేపర్ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అనేది కొంచెం కష్టంగా ఇవ్వడం జరిగింది. దీనికి కూడా మనం సొల్యూషన్ చూద్దాము. తర్వాత సివిల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సివిల్ వాళ్ళకి ఉపయోగపడేలాగా మనకి ఇక్కడ ఐసోమెట్రిక్ డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చేద్దాం. అయితే ఫస్ట్గా ఈ క్వశ్చన్ చూసినట్లయితే పార్ట్ బి వచ్చేటప్పటికి మనకి ఫిఫ్త్ క్వశ్చన్ ఏమని అడిగాడంటే అండి, డ్రా ఎన్ ఇన్వల్యూట్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ డయామీటర్ 50 mm. సో డయామీటర్ 50 mm ఇచ్చాడు, సర్కిల్ అడిగాడు. ఆల్రెడీ ఈసీ వాళ్ళని అడిగాడు, కాకపోతే వాళ్ళకి 20 mm రేడియస్ ఇచ్చాడు, వీళ్ళకి డయామీటర్ 50 mm అని ఇచ్చాడు అనమాట. ఓకే, డయామీటర్ 50 mm కాబట్టి రేడియస్ ఎంత తీసుకుంటామంటే 25. అంటే డయామీటర్ బై 2 చేస్తే రేడియస్ వస్తుంది కదా. రేడియస్ 25 mm తోటి నేను ఒక సర్కిల్ డ్రా చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా ఒక సర్కిల్ డ్రా చేసుకున్నాను. సర్కిల్ డ్రా చేసుకున్న తర్వాత సర్కిల్ ఎక్కడి నుంచి అయితే డ్రా చేసామో మనకి సెంటర్ పాయింట్ వస్తుంది కదండి. ఈ సెంటర్ పాయింట్ నుంచి ఒక హారిజంటల్ లైన్ అండ్ ఒక వెర్టికల్ లైన్ డ్రా చేసుకుంటాం. ఆల్రెడీ మనము ఈ క్వశ్చన్ చెప్పుకున్నప్పుడు చెప్పాము, కంప్లీట్ సర్కిల్ అంటే మనకి ఎంత కనబడుతుందండి, 360 degrees అనుకుంటాం. సో 360 degrees నేను 8 ఈక్వల్ పార్ట్స్ చేస్తున్నాను. 12 చేసుకోవచ్చు, మీరు 8 కూడా చేసుకోవచ్చు. సో 360 degrees 8 ఈక్వల్ పార్ట్స్ చేసుకుంటే ఈచ్ వన్ వచ్చేటప్పటికి 45 degrees వస్తుంది అనమాట. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ప్రొట్రాక్టర్ తీసుకుంటాము. ప్రొట్రాక్టర్ ఎగ్జాక్ట్ గా ఈ పాయింట్ దగ్గర పెట్టుకుని, సెంటర్ పాయింట్ దగ్గర పెట్టుకుని ఈ విధంగా ప్లేస్ చేసుకుని లెఫ్ట్ సైడ్ నుంచి 45 degrees పెట్టుకుంటాం. 45 ప్లస్ 45 90, 90 ప్లస్ 45 135, 135 ప్లస్ 45 180. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఒకవైపు మార్చేసుకుంటే ఆటోమేటిక్గా ఆపోజిట్ సైడ్ కూడా రావడం జరుగుతుంది అనమాట. ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం చేసాము, కాకపోతే డయామీటర్ 50 mm చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ డయామీటర్ 40 mm మనం చేసామన్నమాట. ఓకే, ఈసీ వరకు అడిగిన క్వశ్చన్. సో రివర్స్ ఇచ్చుకుంటూ వెళ్తాము క్లాక్ వైజ్. ఓకే, ఇన్వల్యూట్కి మాత్రమే మనం క్లాక్ వైజ్ ఇచ్చుకుంటూ వెళ్తాము. 1 2 3 4 5 6 7 and 8 P అనే పాయింట్. అయితే ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే 2πr డిస్టెన్స్ పెట్టుకుంటాం. మనకు ఆల్రెడీ తెలుసు 2πr డిస్టెన్స్ ఫార్ములా 2 into పై వాల్యూ 22/7 into రేడియస్ వచ్చేటప్పటికి 25 mm. ఈ వాల్యూ అంతా మనం చేసుకుంటే క్యాషియో ఉపయోగించి క్యాషియోలో 2 into పై వాల్యూ అంటే 25 157.07 mm రావడం జరుగుతుందండి. 157.07 mm రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే 8th పాయింట్ దగ్గర ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుని ఈ విధంగా ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుని 90 degrees మార్క్ చేసుకుంటారు. ఎగ్జాక్ట్గా 90 degrees స్ట్రైట్గా వచ్చేలాగా 90 degrees మార్క్ చేసుకుని 157.07 mm తోటి ఒక లైన్ డ్రా చేసుకుంటారు. 157.07 mm తోటి ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఓకే, డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే అండి, ఇక్కడ సర్కిల్ మనము 8 ఈక్వల్ పార్ట్స్ చేస్తాం కాబట్టి ఈ 157.07 mm ని కూడా మనము 8 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. ప్రొట్రాక్టర్ మనం ప్లేస్ చేసుకుని ఒక డమ్మీ లైన్ తీసుకుంటాం. 45 degrees తో ఒక డమ్మీ లైన్ డ్రా చేసుకుంటాము 80 mm తోటి. ఈ లెంత్ ఎంత ఉండాలంటే 80 mm. ఎప్పుడు కూడా మనము ఈ లైన్ ఈక్వల్ పార్ట్స్ చేస్తున్నాం కాబట్టి డమ్మీ లైన్ లెంత్ అనేది ఈ లైన్తో పోలిస్తే చిన్నగా ఉండాలి. అంటే 45 degrees, 30 నుంచి 45 degrees మీరు ఎంతన్నా ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాంపస్ తీసుకుంటారు. ఓకేనా, సర్కులర్ తీసుకుని సర్కులర్లో 10 mmకి మీరు స్కేల్ హెల్ప్ తోటి సెట్ చేసుకున్న తర్వాత 8 దగ్గర పెట్టేసి ఒక ఆర్క్ కట్ చేస్తారు. మళ్ళీ సెకండ్ 1, థర్డ్, 4th, 5th, 6th, 7th and 8th పాయింట్స్. 8 పాయింట్స్ వచ్చినాయి. నేమింగ్ ఇచ్చుకుంటారు. 1 dash 2 dash 4 dash 5 dash 7 dash and 8 dash. ఇలా మీరు కట్ చేసిన తర్వాత 8th పాయింట్ నుంచి ఈ పాయింట్కి జాయిన్ చేసుకుంటాం. ముందుగా మనం 8th పాయింట్ నుంచి కలుపుకుంటాము. స్కేల్ని ఇక్కడ పెట్టుకుని ప్యారలల్గా మూవ్ చేసుకుంటూ 7 నుంచి 1, 6 నుంచి 5 నుంచి 4 3 2 1. సో ఇలా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత నేమింగ్ ఇచ్చుకుంటాము. 1 2 3 4 5 6
7 and 8 పార్ట్స్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే అండి, ఎయిట్ పార్ట్స్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే అండి, ప్రొట్రాక్టర్ తీసుకోండి. ప్రొట్రాక్టర్ తీసుకుని 8th పాయింట్ దగ్గర పెట్టి 90 degrees ఏ విధంగా మార్క్ చేసామో అదే విధంగా ఫస్ట్ పాయింట్ దగ్గర మళ్ళీ ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుని 90 degrees మార్క్ చేసుకోండి. లోపలికి వస్తుంది లైన్, కంగారు పడొద్దు, ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తారు 90 degrees తో. మళ్ళీ 2 దగ్గర ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుని 90 degrees, 3 దగ్గర ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుని 90 degrees. సో ఇక్కడ మనం రఫ్ చేసుకోవచ్చు, ఇది మనకు అవసరం లేదు, క్యాలిక్యులేషన్ మీరు జస్ట్ రాసుకోండి ఎక్కడ ఉన్నాను. తర్వాత 4th పాయింట్ దగ్గర పెట్టేసి 90 degrees, 5th పాయింట్ దగ్గర 90 degrees, 6th పాయింట్ దగ్గర 90 degrees, 7th పాయింట్ దగ్గర 90 degrees. సో అలాగే 8th పాయింట్స్ దగ్గర మీరు 90 degrees పెట్టుకుని లైన్స్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సిన ఏంటంటే ఆర్క్లు కట్ చేయాలి. ఆర్క్లు ఏ విధంగా కట్ చేయాలంటే 8th పాయింట్ దగ్గర పెట్టండి, 8 నుంచి 1 డిస్టెన్స్ తీసుకోండి, 1 సెంటర్ చేసి 8 నుంచి 1 వరకు చిన్న లైన్ వస్తుంది, చిన్న లైన్. ఇప్పుడు 8 నుంచి 1 డిస్టెన్స్ తీసుకున్నాను, 1 దగ్గర సెంటర్ చేసి 8 నుంచి 1కు ఒక ఆర్క్ డ్రా చేసాను. మరలా ఇప్పుడు 8 నుంచి 2 డిస్టెన్స్ తీసుకుంటారు, 2 సెంటర్ చేసి 8 నుంచి 2 వరకు ఒక ఆర్క్ డ్రా చేసుకుంటారు. అగైన్ 8 నుంచి 3 డిస్టెన్స్ తీసుకుంటాము, 3 సెంటర్ చేసి 2 నుంచి 3 వరకు ఒక ఆర్క్ డ్రా చేసుకుంటారు. ఓకేనా, ఈ విధంగా ఒక ఆర్క్ డ్రా చేసుకుంటారు. మరలా అగైన్ 8 నుంచి 4 తీసుకుంటాము, 4 సెంటర్ చేసి 4 వరకు ఒక ఆర్క్. అగైన్ 8 నుంచి 5 తీసుకుంటాము, తర్వాత ఏం చేస్తామంటే 5 సెంటర్ చేసి 5 వరకు ఒక ఆర్క్. మరలా 8 నుంచి 6 డిస్టెన్స్ తీసుకుంటాము, 6 సెంటర్ చేసి 6 వరకు ఒక ఆర్క్. 8 నుంచి 7 తీసుకుంటాము, 7 సెంటర్ చేసి 7 వరకు ఒక ఆర్క్ వస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ 8 నుంచి 8 తీసుకుంటాము, 8 సెంటర్ చేసి 8 వరకు ఒక ఆర్క్ ఇలా డ్రా చేసుకుంటాం అనమాట. సో ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి ఇన్విలిటీ ఆఫ్ ఏ సర్కిల్కి మనము ఆన్సర్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇక్కడతో ఆగిపోకుండా అప్పుడు డైమెన్షనింగ్ ఇవ్వాలి. డైమెన్షనింగ్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే అండి, మనకి డయామీటర్ ఇచ్చాడు కాబట్టి డయామీటర్ని బయట తీసుకొచ్చి, చాలా మంది చేసే మిస్టేక్ ఒక ఎర్ హెడ్ తీసుకొచ్చి డయామీటర్ సింబల్ చూపిస్తారు. ఒకటే ఎర్ హెడ్ అయితే రేడియస్ చూపించాలి, డయా 15 రాస్తాం, అని పక్కన రాయకూడదు. ఆ తర్వాత నెక్స్ట్ వన్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి డిస్టెన్స్ తెలుసు కాబట్టి ఈ డిస్టెన్స్ అంతటిని కూడా నాకు ఇక్కడ ప్లేస్ సరిపోక నేను ఇక్కడ రాస్తున్నాను, కానీ మీరు ఇలా రాయొద్దు, కొంచెం ఇంకా కిందకి పెట్టుకోండి. సో ఈ 8' ఈ పాయింట్కి 2πr అనే గ్యాప్ ఎక్కువ పెట్టుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్గా మనం చేయాల్సిన ఏంటండి, ఎక్కడైతే ఆర్క్లు కట్ చేసుకుంటూ వెళ్ళిన పాయింట్ని P1, P2, P3, P4, P5, P6, P7 అండ్ ఫైనల్గా P8 అని నేమింగ్ ఇచ్చుకుంటారు. సో ఈ విధంగా డ్రా చేసుకుంటే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఇది ఆల్రెడీ ఈసీ వాళ్ళకి ఇచ్చారు, ఈసీ వాళ్ళకి ఇచ్చిన పేపర్లోంచి కూడా మనకి వీళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకసారి ఇది కూడా క్వశ్చన్ చూసుకుని మీరు వెళ్ళండి. ఓకేనా, తర్వాత నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాం. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకునే ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే డియర్ స్టూడెంట్స్, మరి 6th క్వశ్చన్ చూస్తే డ్రా ది ప్రొజెక్షన్స్ ఆఫ్ ఏ కోన్. సో ప్రొజెక్షన్స్ ఆఫ్ ఏ కోన్, ప్రొజెక్షన్స్ ఆఫ్ ఏ కోన్ అని కానీ ప్రొజెక్షన్ ఆఫ్ సిలిండర్ అని కానీ అంటే కనుక, లేకపోతే ప్రొజెక్షన్ ఆఫ్ ప్రిజమ్, ప్రొజెక్షన్ ఆఫ్ పిరమిడ్ అంటే ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్ నుంచి క్వశ్చన్ అనమాట. ఇక్కడ ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్ నుంచి కాకుండా వీళ్ళకి ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్ నుంచి ఇచ్చే అవకాశం ఉందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ప్రీవియస్ వీడియోలో. సో ఆ విధంగానే ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్ నుంచి క్వశ్చన్ ఇచ్చాడు. మనం కోను సిలిండర్ రెండింటిలోంచి ఏదో ఒకటి రావచ్చు, అయితే మనకి సెక్షనల్ వ్యూస్ కానీ ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్ నుంచి కానీ ఏదో క్వశ్చన్ రావచ్చు అని మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ ప్రొజెక్షన్ ఆఫ్ కోన్ నుంచి మనకి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ విధంగా మీరు చూసుకుంటూ వెళ్ళారనుకోండి, వీళ్ళకి ఇచ్చారు కాబట్టి మీకు ఇచ్చే ఛాన్స్ ఉంది, సో ఇవ్వలేని ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఒకసారి ఎందుకన్నా మంచిది మీరు ఈ వీడియోలో ఈ క్వశ్చన్ కూడా చెక్ చేసుకుని వెళ్తారు. సో వెళ్తున్నప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. తర్వాత వీళ్ళకి కోన్ ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ వాళ్ళకి జరిగే సిఎంఈ వాళ్ళకి కానివ్వండి, సివిల్ వాళ్ళకి కానివ్వండి, ఎవరైతే ఉన్నారో సిసిఎన్ వాళ్ళకి కానీ వీళ్ళకి జరిగేటప్పుడు వీళ్ళకి సిలిండర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా మీరు చూసుకుంటూ వెళ్తారు. డ్రా ది ప్రొజెక్షన్స్ ఆఫ్ ఏ కోన్. బేస్ డయామీటర్ ఇచ్చాడండి, డయామీటర్ వచ్చేటప్పటికి ఎంత అంట 30 mm, డయామీటర్ వచ్చేటప్పటికి 30 mm అన్నాడు. అండ్ యాక్సిస్ హైట్ వచ్చేటప్పటికి 50 mm లాంగ్, యాక్సిస్ హైట్ వచ్చేటప్పటికి 50 mm లాంగ్. అసలు కోన్ ఏ విధంగా ఉంటుంది, కోన్ ఎలా ఉంటుంది అంటే అండి, ఒకటే బేస్ ఉండి ఆ బేస్ కూడా సర్కిల్ ఉందనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే కోన్ అంటాం. 2 బేసులు ఉంటే అవి సిలిండర్ అవుతుంది, ఒకటే బేస్ ఉండి ఆ బేస్ కూడా సర్కిల్ ఉంటే దాన్ని ఏమంటామంటే కోన్ అంటాం. ఇక్కడ చూడండి నెక్స్ట్ పాయింట్ మాట్లాడుతూ రెస్టింగ్ ఆన్ HP 50 mm లాంగ్, రెస్టింగ్ ఆన్ HP అని అన్నాడు అనమాట. రెస్టింగ్ ఆన్ HP అంటే ఏంటంటే
బేస్ మీద ఉంది అర్థం. అంటే ఇది ఎగ్జాక్ట్ గా ఫర్ ఎగ్జాంపుల్ నా హ్యాండ్ తీసుకున్నారు అనుకోండి, నా హ్యాండ్ అనేది ఒక హారిజెంటల్ ప్లేన్, ఈ బోర్డ్ ఏదైతే ఉందో ఆ బోర్డ్ అనేది ఒక వెర్టికల్ ప్లేన్ అనుకుంటే, నేను ఆ సాలిడ్ ఏదైతే ఉందో కోన్ ఏదైతే ఉందో ఆ కోన్ తీసుకొచ్చి ఈ విధంగా ప్లేస్ చేసినట్టు అనమాట. ఓకే, ఇది ప్లేస్ చేసినట్టు. రెస్టింగ్ ఆన్ వీపీ అన్నప్పుడు ఏంటంటే ఈ విధంగా ప్లేస్ చేసినట్టు, అంటే దీన్ని మనము వెర్టికల్ ప్లేన్ మీద పెట్టినట్టు, బోర్డు మీద పెట్టినట్టు అనమాట. సో ఈ విధంగా చూసుకుంటే మనం ఈ విధంగా ప్లేస్ చేసినట్టు రెస్టింగ్ ఆన్ వీపీ అంటే. రెస్టింగ్ ఆన్ హెచ్పి అంటే ఇదేంటి పొజిషన్, ఎగ్జాక్ట్ పొజిషన్ ఎలా ఉంటుంది. కాబట్టి మీరు ఇలా చూసినప్పుడు మీకు అందరికీ ఫ్రంట్ వ్యూలో ఏం కనబడుతుందంటే, ఫ్రంట్ వ్యూలో కనిపించేది ఏంటంటే అండి ట్రయాంగిల్ ఫేసెస్ కనబడతాయి. ఫ్రంట్ వ్యూలో కనిపించేది ట్రయాంగిల్ ఫేసెస్, మరి టాప్ వ్యూలో కనిపించేది ఏంటంటే సర్కిల్ కనబడుతుంది. అంటే మనం ఎలా డ్రా చేసుకోవచ్చు, రెస్టింగ్ ఆన్ హెచ్పి ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనము ఫ్రంట్ వ్యూలో డ్రా చేసింది ఏంటంటే అండి ట్రయాంగిల్ ఫేస్ డ్రా చేసుకుంటాము. టాప్ వ్యూలో డ్రా చేసిన వాళ్ళు ఏంటంటే ఒక సర్కిల్ అనేది డ్రా చేసుకుంటాం. రెస్టింగ్ ఆన్ హెచ్పి అన్నప్పుడు ఇలా వస్తుంది. రెస్టింగ్ ఆన్ వీపీ అన్నప్పుడు ఏమవుతుంది, పైన మనకి సర్కిల్ వచ్చి బాటమ్ వచ్చేటప్పటికి ఈ ట్రయాంగులర్ ప్లేన్ రావచ్చు అనమాట. రెస్టింగ్ ఆన్ హెచ్పి అంటే ఎలా డ్రా చేసుకుంటాం, రెస్టింగ్ ఆన్ హెచ్పి అన్నప్పుడు మనం డ్రా చేసింది ఆర్డర్ ఇది అనమాట. రెస్టింగ్ ఆన్ వీపీ అన్నప్పుడు మనం డ్రా చేసుకోవాల్సిన ఆర్డర్ ఈ విధంగా సర్కిల్ డ్రా చేసుకుని దాని కింద మనము ట్రయాంగిల్ ఫేస్ అనేది డ్రా చేసుకోవడం జరుగుతుంది. ఇది సో ఇప్పుడు మనకి రెస్టింగ్ ఆన్ హెచ్పి అన్నాడు కాబట్టి ఈ విధంగా డ్రా చేసుకుంటాం. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తున్నాను చూడండి, ఆన్ ఏ పాయింట్ ఆఫ్ ఇట్స్ బేస్ సర్కిల్కి ఏదైతే నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయండి, సర్కిల్ ఏదైతే తీసుకున్నామో దానికి నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. ఈ నెంబర్ ఆఫ్ పాయింట్స్ లో ఒక పాయింట్ ని మనము బేస్ మీద పెట్టేసి ఇంక్లినేషన్ చేశారంట. ఏ ఇంక్లినేషన్ చూడండి, యాక్సిస్ ఇంక్లినేషన్. జాగ్రత్తగా చూసినట్లయితే వీళ్ళకి యాక్సిస్ ఇంక్లినేషన్ ఇచ్చాడు. కోన్ క్వశ్చన్ లో యాక్సిస్ ఇంక్లినేషన్ ఇవ్వడం జరిగింది మెకానికల్ వాళ్ళకి. ఆల్రెడీ ఈసీ వాళ్ళకి కూడా యాక్సిస్ ఇంక్లినేషన్ ఇవ్వడం జరిగింది, సిలిండర్ అవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకి సిలిండర్ అయిపోయింది, కోన్ అయిపోయింది, మళ్ళీ రిపీట్ గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ యాక్సిస్ ఇంక్లినేషన్ లో సిలిండర్ అడగచ్చు, లేకపోతే కోన్ అడగచ్చు. లేదు అనుకుంటే కనుక పెంటగోనల్ ప్రిజం కానీ, పెంటగోనల్ పిరమిడ్ కానీ, హెక్సాగోనల్ ప్రిజం కానీ, హెక్సాగోనల్ పిరమిడ్ కానీ, స్క్వేర్ టైప్ కానీ, స్క్వేర్ లో ప్రిజం కానీ, పిరమిడ్ కానీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అన్ని కూడా ఒకసారి మీరు ఆర్డర్ లో చూసుకుంటూ వెళ్తారు. యాక్సిస్ ఇంక్లినేషన్ ఇచ్చాడు. ఇక్కడ మీకు ఒక నోట్ పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. యాక్సిస్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే, ఫస్ట్ పాయింట్, యాక్సిస్ ఇంక్లినేషన్ దేంతో అయితే ఇచ్చాడో, యాక్సిస్ ఇంక్లినేషన్ ఈస్ గివెన్, యాక్సిస్ ఇంక్లినేషన్ ఈజ్ గివెన్ టు హెచ్పికి ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు యాక్సిస్ ఇంక్లినేషన్ దేనికి ఇచ్చాడు చూడండి, యాక్సిస్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees విత్ హెచ్పి అన్నాడు. హారిజాంటల్ ప్లేన్ అంటే యాంగిల్ చేస్తుంది అనమాట. ఒకవేళ క్వశ్చన్ లో కనుక యాక్సిస్ ఇంక్లినేషన్ ఇస్ గివెన్ టు హెచ్పి, మేక్ ఇట్ పెర్పెండిక్యులర్ టు హెచ్పి. పెర్పెండిక్యులర్ గా మార్చుకుంటాం దేన్ని, యాక్సిస్ ని. సో పెర్పెండిక్యులర్ గా మార్చుకున్నప్పుడు ఏమవుతుందంటే, పెర్పెండిక్యులర్ టు హెచ్పి అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే ఈ రకంగా డ్రా చేసుకుంటాం. అంటే పెర్పెండిక్యులర్ టు హెచ్పి అన్నప్పుడు మన పొజిషన్ ఏంటంటే ఎగ్జాక్ట్ గా ఇలా ఉంటుంది అనమాట. అంటే కోన్ ఇలా ఉంటుంది అనమాట. పర్పెండిక్యులర్ టు హెచ్పి యాక్సిస్ అనేది మనకి ఏమవుతుంది, ఎపెక్స్ పాయింట్ నుంచి కింద బేస్ కి పాస్ అవుతూ వెళ్తుంది. కాబట్టి ఈ యాక్సిస్ బేస్ రెండు ఒకదానికొకటి ఎలా ఉన్నాయి, పెర్పెండిక్యులర్ టు హెచ్పి అనమాట. పెర్పెండిక్యులర్ టు వీపీ అంటే మీకు ఆల్రెడీ ఎలా చూపించాను, ఈ విధంగా పెర్పెండిక్యులర్ టు వీపీ అన్నప్పుడు ఇలా ఉంటుంది అనమాట. పెర్పెండిక్యులర్ టు హెచ్పి అన్నప్పుడు మనం డ్రా చేసిన డయాగ్రామ్ సీక్వెన్స్ ఇలా వస్తుంది. పైన మనకి ట్రయాంగిల్ ఫేస్ వస్తుంది, పిరమిడ్ అయితే కింద వచ్చేటప్పటికి సర్కిల్ వస్తుంది అనమాట కోన్లోని. ఓకేనా. సో రెస్టింగ్ ఆన్ హెచ్పి అన్న పెర్పెండిక్యులర్ టు హెచ్పి అన్న మనం డ్రా చేయవలసింది అనమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. యాక్సిస్ ఇంక్లినేషన్ దేంతో అయితే ఇచ్చాడో, ఒకవేళ వీపీకి ఇచ్చాడు అనుకోండి, పెర్పెండిక్యులర్ టు వీపీ మార్చుకుంటారు. అప్పుడు మీరు డ్రా చేసిన రెస్టింగ్ ఆన్ వీపీ ఈ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలన్నమాట. ఓకేనా. యాక్సిస్ ఇంక్లినేషన్ దేంతో ఇచ్చాడు, హెచ్పి ఇచ్చాడు కాబట్టి మన ఇంక్లినేషన్ అనేది XY లైన్ కి పైన పెట్టుకుంటాం. ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే యాక్సిస్ ఇంక్లినేషన్ అనేది హెచ్పికి ఇచ్చాడు కాబట్టి హెచ్పికి పెర్పెండిక్యులర్ గా మార్చుకున్నాం. పెర్పెండిక్యులర్ గా మార్చుకున్నప్పుడు మనము డ్రా చేయాల్సిన డయాగ్రామ్ ఏంటంటే, ఫస్ట్ ఈ డయాగ్రామ్ డ్రా చేసుకుని తర్వాత ఇక్కడికి రావాలి. తర్వాత అక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే ఇంకొక డయాగ్రామ్ డ్రా చేసుకుని కిందకి వస్తాం అనమాట. అంటే ముందు బాటమ్ నుంచి టాప్కి వెళ్తాము, మళ్ళీ టాప్ నుంచి బాటమ్కి వస్తాం. ఎప్పుడు యాక్సిస్ ఇంక్లినేషన్ అనేది హెచ్పికి ఇచ్చినప్పుడు, హెచ్పికి పెర్పెండిక్యులర్ గా మనం మార్చుకున్నప్పుడు ఈ డయాగ్రామ్ అనమాట. సో ఇప్పుడు మనము దీనికి ఎక్స్ప్లెనేషన్ చూసాం కదా, దీనికి ఆన్సర్ చూద్దాం. ఓకేనా, ఆన్సర్ చూద్దాం. మరి దీనికి ఆన్సర్ చూసినట్లయితే కోన్ డయామీటర్ ఇచ్చాడండి. మనం ఎక్కడ డ్రా చేసుకోవాలని చెప్పాను, యాక్సిస్ ఇంక్లినేషన్
45 degrees విత్ హెచ్పి కాబట్టి ఎప్పుడు కూడా మనం ముందు ఏం చేస్తామంటే ఒక ఎక్స్ లైన్ తీసుకుని ఎక్స్ లైన్ కి కింద స్టార్ట్ చేసుకుని ఎక్స్ లైన్ కి పైకి వచ్చి మరలా పైనుంచి కిందకి వస్తాం యాక్సిస్ ఇంక్లినేషన్ హెచ్పి తెచ్చినప్పుడు. అదే యాక్సిస్ ఇంక్లినేషన్ విపి తెచ్చినప్పుడు ఎక్స్ లైన్ కి పైనుంచి డ్రా చేసుకుని కిందకి వస్తాము, మరలా కింద నుంచి డ్రా చేసుకుని పైకి వెళ్తాం అనమాట. ఇది ఆర్డర్. ఇప్పుడు మనకి యాక్సిస్ ఇంక్లినేషన్ హెచ్పి తెచ్చాడు కాబట్టి కింద డ్రా చేసుకుంటున్నాను. డయామీటర్ ఇచ్చాడండి, ఎంత ఇచ్చాడు? 30 mm డయామీటర్ ఇచ్చాడు. డయామీటర్ 30 కాబట్టి రేడియస్ 15 mm తో నేను ఏం చేశానంటే ఒక సర్కిల్ డ్రా చేసుకుంటానండి. రేడియస్ 15 mm తో ఒక సర్కిల్ డ్రా చేసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు దీనికి ఏంటంటే సెంటర్ పాయింట్ డ్రా చేసేటప్పుడు సర్కిల్ డ్రా చేసేటప్పుడు సెంటర్ పాయింట్ వస్తుంది కాబట్టి ఒక హారిజంటల్ లైన్ ఒక వెర్టికల్ లైన్ కూడా నేను డ్రా చేసుకున్నాను. ఓకే, ఒక హారిజంటల్ లైన్ ఒక వెర్టికల్ లైన్ డ్రా చేసుకున్నాను. కంప్లీట్ యాంగిల్ అంటే 360 degrees, కంప్లీట్ సర్కిల్ అంటే 360 degrees నేను 8 ఈక్వల్ పార్ట్స్ చేసుకుంటున్నాను. అప్పుడు ఈచ్ వన్ ఎంత వస్తుంది? 45 degrees. ప్రీవియస్ గా మనం చేసాం కదా ఆ క్యాలిక్యులేషన్ అనమాట. సో ప్రొట్రాక్టర్ తీసుకుంటాను, ప్రొట్రాక్టర్ సెంటర్ లో ప్లేస్ చేసుకుని 45 degrees, 45 + 45 90, 90 + 45 135, 135 + 45 180. సో ఒక వైపు మనం మార్క్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకి ఆపోజిట్ సైడ్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ వన్, సెకండ్ వన్. సో నేను ఈ విధంగా డ్రా చేసుకున్నాను. నేమింగ్ ఇచ్చుకుంటాను. నేమింగ్ ఇచ్చుకున్నప్పుడు ఇవన్నీ కూడా మనకి కోన్ అనగానే ఎన్ని బేసులు ఉంటే ఒకటే బేస్ ఉంటుంది. కోన్ అనగానే అది పిరమిడ్ ఫ్రామింగ్ కి సంబంధించింది కాబట్టి ఒకటే బేస్ ఉంటుంది. ఆ ఒక బేస్ కి నేను ఏబీసీలు ఇచ్చుకుంటున్నాను. లేకపోతే మీరు 1 2 3 4 ఇచ్చుకున్నా 1 2 3 4 కూడా ఇచ్చుకోవచ్చు. ఓకేనా? సో సెంటర్ పాయింట్ కాబట్టి ఓ అనుకున్నాను. ఇప్పుడు ఏం చేసినంటే ఒక రెఫరెన్స్ లైన్ తీసుకున్నాను, XY అనే రెఫరెన్స్ లైన్ తీసుకున్నాను. సో నేను ఇదే దాని నుంచి మీకు చెప్తున్నది ఏంటంటే ఆ పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా యాక్సిస్ ఇంక్లినేషన్ హెచ్పి ఇచ్చినప్పుడు డయాగ్రామ్ కింద స్టార్ట్ చేసుకుని పైకి వస్తాము, మరలా పై నుంచి కిందకి వస్తాం అనమాట. ఇప్పుడు ఏం చేయాలి? ప్రొజెక్షన్ తీసుకెళ్ళిపోవాలి. ఓ నుంచి ప్రొజెక్షన్ తీసుకెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా దీనికి ఆపోజిట్ ఉన్న జీ పాయింట్ సి పాయింట్ కూడా మనం తీసుకెళ్ళినట్టే. తర్వాత ఏ పాయింట్ తీసుకెళ్తాము ఈ చివరిలో, ఇక్కడ ఈ పాయింట్ తీసుకెళ్తాము, తర్వాత ఇక్కడ బీజీ పాయింట్ తీసుకెళ్తాము, ఇక్కడ డిఎఫ్ పాయింట్ తీసుకెళ్తాం. ఇక్కడ నుంచి హైట్ పెట్టుకుంటాం. హైట్ ఎంత? 50 mm. సో 50 mm వరకు మార్క్ చేసుకుని ఇది ఓ డాష్ అవుతుంది అనమాట. ఓ డాష్. ఇప్పుడు ఏం చేయాలంటే బేస్ అంతటిని కూడా డార్క్ చేసుకోండి. బేస్ అంతటిని డార్క్ చేసుకున్నాను. డార్క్ చేసుకున్న తర్వాత ఏ పాయింట్ నుంచి ఓ డాష్ ని జాయిన్ చేయండి, మరలా ఈ పాయింట్ నుంచి ఓ డాష్ ని జాయిన్ చేయండి. జాయిన్ చేసినప్పుడు ఇది ఏమవుతుందంటే ఏ డాష్ అవుతుంది, ఇది వచ్చేటప్పటికి ఈ డాష్ అవుతుంది. మనం ఇప్పుడు ఏం చేసాము? ఎక్స్ వైకి కింద నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చాము. ఎందుకు కింద స్టార్ట్ చేసుకుని ఎందుకు పైకి వెళ్ళామంటే యాక్సిస్ ఇంక్లినేషన్ హెచ్పి తెచ్చాడు కాబట్టి. అదే విపి తెచ్చినప్పుడు పైన స్టార్ట్ చేసుకుని కిందకి వస్తాం. కింద నుంచి మనకి ఎప్పుడు పైకి వెళ్తున్నప్పుడు ఏబిసిడి ఈ పోర్షన్ మాత్రమే కనబడుతుంది. దీని బ్యాక్ సైడ్ ఉన్న ఎఫ్ కానీ జీ కానీ హెచ్ కానీ కనిపిస్తుంది కాబట్టి బ్రాకెట్ లో పెట్టుకుంటాం. బి డాష్ కనిపిస్తుంది, తర్వాత ఇక్కడ నెక్స్ట్ వన్ సి డాష్, నెక్స్ట్ వన్ ఇక్కడ డి డాష్ అని నార్మల్ గా రాసుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఏని ఆల్రెడీ చూపించాం మనము, అలాగే ఈని కూడా చూపించాం కాబట్టి బిని హెచ్ని కూడా చూపించాలి మనం. తర్వాత డిని ఎఫ్ని కూడా చూపించాలి. ఆ తర్వాత ఇక్కడ సిని జీని కూడా చూపించాలి. సో ఇక్కడ మనకి ఏమొస్తుందంటే హెచ్ డాష్ వస్తుంది, దీన్ని బ్రాకెట్లో పెట్టుకుంటారు. ఇక్కడ జీ డాష్ వస్తుంది, బ్రాకెట్లో పెట్టుకుంటారు. ఇక్కడ ఎఫ్ డాష్ వస్తుంది కాబట్టి దీన్ని బ్రాకెట్లో పెట్టుకుంటాం. సో ఇది మనకి 5 marks వరకు పడే అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఇనీషియల్ కండిషన్ మనం డ్రా చేసాం. ఫైనల్ కండిషన్ డ్రా చేయాలి. ఫైనల్ కండిషన్ డ్రా చేయాలంటే గ్యాప్ తీసుకోండి. ఎంత గ్యాప్ తీసుకుంటారు? దగ్గరగా ఒక 90 నుంచి 80 mm ఎంత గ్యాప్ తీసుకుని, మరీ ఎక్కువగా కాదు, జస్ట్ చిన్నగా గ్యాప్ తీసుకుని ఒక పాయింట్ పెట్టుకోండి. ఏదో ఒక పాయింట్ రెస్టింగ్ ఆన్ ఏ పాయింట్ అన్నాడు కాబట్టి, ఆన్ ఏ పాయింట్ ఆఫ్ ఇట్స్ బేస్ అన్నాడు కాబట్టి ఏదో ఒక పాయింట్. నేను ఏ పాయింట్ ఫిక్స్ చేసుకున్నాను అంటే ఏ డాష్ ని ఫిక్స్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ A1 డాష్ అని రాసుకుంటున్నాను. A1 డాష్. మీరు ఇప్పుడు చేయవలసిన ఏంటంటే యాక్సిస్ ఇంక్లినేషన్. ఎప్పుడైతే క్వశ్చన్ లో మనకి యాక్సిస్ ఇంక్లినేషన్ అని ఇవ్వడం జరిగిందో, యాక్సిస్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు మీరు చేయవలసిన ఏంటంటే అండి 90 మైనస్ థీటా చేయాలి. 90 మైనస్ థీటా, 90 మైనస్ మరి థీటా వాల్యూ ఎలాగా? థీటా వాల్యూ ఎలాగంటే వాడు ఏదైతే ఇంక్లినేషన్ ఇచ్చాడో ఆ ఇంక్లినేషన్ వాల్యూ అనమాట. 90 మైనస్ 45 చేసుకుంటే 45 degrees వస్తుంది అనమాట. 90 మైనస్ 45 చేసుకుంటే ఎంత వస్తుందండి? 45 degrees వస్తుంది. ఇప్పుడు మనము ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుంటాము. ప్రొట్రాక్టర్ ఏ పాయింట్ దగ్గర ప్లేస్ చేసుకుని 45 degrees తో ఒక డమ్మీ లైన్ డ్రా చేయండి. 45 degrees తో ఒక డమ్మీ లైన్ డ్రా చేశాను. డమ్మీ లైన్ డ్రా చేసిన తర్వాత ఏ డాష్ నుంచి ఈ డాష్ డిస్టెన్స్ తీసుకోండి. తీసుకుని ఏ డాష్ దగ్గర సెంటర్ చేసి ఒక ఆర్క్ ఇక్కడ కట్ చేయండి. ఒక ఆర్క్ కట్ చేస్తారు. ఓకే, ఒక ఆర్క్ కట్ చేస్తారు.
ఆర్క్ కట్ చేసినప్పుడు ఏ డాష్ నుంచి ఈ డాష్ తీసుకుని ఆర్క్ కట్ చేశారు కదా, ఇది ఏమవుతుందంటే E1 అవుతుంది. ఏమవుతుంది? E1. ఇప్పుడు ఏ డాష్ని E1 రెండింటిని జాయిన్ చేసేసండి. జాయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ వన్ సేమ్ ఏ డాష్ నుంచి B' H' డిసిషన్ తీసుకుంటారు. ఇక్కడ సెంటర్ వేసి ఒక ఆర్క్ కట్ చేస్తారు. ఇక్కడ ఏమో B1, ఇక్కడ వద్దడికి H1 బ్రాకెట్లో పెట్టుకుంటారు. మళ్ళా BH నుంచి ఈ డిసిషన్ తీసుకుని ఇక్కడ ఆర్క్ కట్ చేసినప్పుడు C1, ఇక్కడ G1 బ్రాకెట్లో పెట్టుకుంటారు. మళ్ళీ సేమ్ ఇక్కడ ఈ డిస్టెన్స్ తీసుకుని ఇక్కడ ఆర్క్ కట్ చేసినప్పుడు ఇక్కడ D1 బ్రాకెట్లో పెట్టకూడదు, ఓన్లీ F1 మాత్రమే బ్రాకెట్లో పెట్టుకుంటాం. బ్రాకెట్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఏ డాష్ నుంచి O డిస్టెన్స్ తీసుకుంటారు. ఏ డాష్ దగ్గర సెంటర్ చేసి ఒక ఆర్క్ డ్రా చేసుకోండి. ఈ విధంగా ఏ డాష్ దగ్గర సెంటర్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారు, ఈ డాష్ నుంచి O డిస్టెన్స్ తీసుకుంటారు. E1 సెంటర్ చేసి ఇంకో ఆర్క్ డ్రా చేయండి. ఆ రెండు ఎక్కడైతే జాయిన్ అయినాయో అది O1 అవుతుంది అనమాట. ఏమవుతుందండి? O1 అవుతుంది. సో సేమ్ ఆర్కులు కట్ చేసాం కాబట్టి ఆల్రెడీ ఏ డాష్ నుంచి O ని జాయిన్ చేస్తారు. తర్వాత ఈ డాష్ నుంచి O ని కూడా జాయిన్ చేస్తారు. అంటే ఈ డయాగ్రామ్ మనం ఇక్కడ టిల్ట్ చేస్తాం అంతే. ఈ ఇక్కడ ఏవైతే లెంత్ హైట్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం మనం తీసుకుని ఇక్కడ ఆర్కులు డ్రా చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ వన్ దీని నుంచి దీనికి కూడా జాయిన్ చేసుకుంటారు. తర్వాత ఇక్కడ కూడా ఈ పాయింట్ జాయిన్ చేసుకుంటారు. తర్వాత ఈ పాయింట్ కూడా జాయిన్ చేసుకుంటాం. జాయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ప్రొజెక్షన్ డౌన్ చేసుకోవాలి. ప్రొజెక్షన్స్ ఇప్పుడు బాటమ్ ని స్టార్ట్ చేసుకుని టాప్కి వెళ్ళాము, మళ్ళీ టాప్ నుంచి బాటమ్కి వస్తున్నాం. O డాష్ నుంచి వెర్టికల్గా ప్రొజెక్షన్ తెచ్చుకుంటారు. O నుంచి ఒక లైన్ తెచ్చుకున్నాం. ఇది ఏమవుతుందంటే అండి O1 అవుతుంది. తర్వాత ఏ నుంచి తెచ్చుకున్నాము, ఇక్కడ ఏ నుంచి తీసుకొచ్చేటప్పుడు అన్నిటి నుంచి తీసుకొచ్చేసుకోండి. అన్నిటి నుంచి కూడా వెర్టికల్గా ప్రొజెక్షన్స్ కింద డౌన్ చేసుకుంటారు. తెచ్చుకున్నప్పుడు ఏ నుంచి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ A1, దీనికి ఆపోజిట్లో E1. తర్వాత బి నుంచి తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ B1, తర్వాత ఆపోజిట్లో ఇక్కడ D1. సి నుంచి తీసుకొచ్చినప్పుడు ఇది C1. తర్వాత హెచ్ నుంచి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ H1, ఇక్కడ F1. సో ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ మనం G నుంచి తీసుకొచ్చాం కాబట్టి ఇక్కడ G1 అవుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం పైనుంచి చూసినప్పుడు సెంటర్ లైన్ వరకు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కనబడతాయి కాబట్టి ఇక్కడ మీరు చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఈ G1, F1, E1, D1, C1 ని డార్క్ చేసుకుంటారు. మిగిలిన అంతటిని కూడా ఏం చేస్తారంటే డాటర్ లైన్స్ పెట్టుకుంటారు. ఈ విధంగా డాటర్ లైన్స్ పెట్టుకుంటూ వస్తారు. డాటర్ లైన్స్ పెట్టుకుంటూ వచ్చిన తర్వాత O1 నుంచి G1 కలిపేస్తారు. తర్వాత C1 నుంచి O1 జాయిన్ చేసుకుంటారు. మనకి ఇలా వస్తుంది అనమాట. సో మీరు డ్రా చేసుకున్నప్పుడు ప్రతి పాయింట్ కూడా ఈ విధంగా జాయిన్ చేసుకోవచ్చు. సో మనకి ఒక కోడ్లా కనిపించేలాగా అనమాట. ఓకే, ఇప్పుడు చూసుకుంటే లాస్ట్లో డైమెన్షనింగ్ ఇవ్వాలి. డైమెన్షనింగ్ వచ్చేటప్పటికి ఏం చేయాలంటే ఈ హైట్ ఇచ్చుకుంటాం. హైట్ ఎంత మనకి, హైట్ వచ్చేటప్పటికి 50 mm. హైట్ 50 mm. తర్వాత డయామీటర్ ఇచ్చాడు. డయామీటర్ ఇచ్చాడు కాబట్టి డయామీటర్ ఇక్కడ తీసుకుంటాం. డయా 30. తర్వాత ఇక్కడ యాక్సిస్ ఇంక్లినేషన్ ఇచ్చాం కాబట్టి ఆ యాక్సిస్ ఇంక్లినేషన్ చూపిస్తారు అనమాట. యాక్సిస్ ఇంక్లినేషన్ వచ్చేటప్పటికి 45 degrees. సో ఈ విధంగా మనం డైమెన్షనింగ్ ఇచ్చుకుంటే దీనికి మనం ఆన్సర్ కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకేనా? సో ఈసీ వాళ్ళకి చూసుకుంటే సిలిండర్ ఇచ్చాడు, వీళ్ళకి కోన్ ఇచ్చాడు. మరలా మనకి సిలిండర్ కోన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే హెక్సాగోనల్, పెంటాగోనల్, ప్రిజమ్, పిరమిడ్ రెండు కూడా చూసుకోండి. అలాగని చెప్పి స్క్వేర్ వదిలేయడానికి వీల్లేదు, స్క్వేర్ కూడా చూసుకోవాలి. ఓకేనా? ట్రయాంగిల్, స్క్వేర్ కూడా మనం చూసుకుంటే మంచి మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇది 6th క్వశ్చన్. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకున్నారంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మనం 7th క్వశ్చన్కి వెళ్దాం. ఓకే స్టూడెంట్స్, మరి 7th క్వశ్చన్ చూసినట్లయితే సెక్షన్స్ ఆఫ్ సాలిడ్ నుంచి మనం అనుకున్నట్టుగానే హెక్సాగోనల్ ఆర్ పెంటాగోనల్ అనుకున్నాము. హెక్సాగోనల్, పిరమిడ్ ఇచ్చాడండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్ లోంచి మనకు కోన్ ఇచ్చాడు, అంటే పిరమిడ్ సంబంధించిన పిరమిడ్ ఫ్యామిలీకి సంబంధించింది. అలాగే హెక్సాగోనల్, పిరమిడ్ కూడా ఇచ్చాడు. సో నెక్స్ట్ ఇచ్చే పేపర్లో రెండు కూడా ప్రిజమ్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగని చెప్పేసి మనం పిరమిడ్లు ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళకూడదు. పిరమిడ్లు కూడా చూసుకోవాలి. ముందు ప్రిజమ్లు ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ మనం పిరమిడ్స్ చూడాలి అనమాట. సో ఇక్కడ హెక్సాగోనల్ ఇచ్చాడు కాబట్టి మనకి మరలా రిపీట్ గా హెక్సాగోనల్ ఇచ్చే ఛాన్స్ ఉంది. లేదు అంటే కనుక పెంటాగోనల్లోకి వెళ్ళొచ్చు. లేకపోతే స్క్వేర్
పిరమిడ్ లోకి వెళ్ళొచ్చు, ఏదైనా ఇవ్వచ్చు అనమాట, మనకి అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే, మరి ఇప్పుడు మనము ఈ క్వశ్చన్ గమనించినట్లయితే సెక్షనల్ వ్యూస్ నుంచి ఏ విధంగా ఇచ్చారంటే, ఏ పెంటాగోనల్ పిరమిడ్. పెంటాగోనల్ అంటే అందరికీ ఆల్రెడీ తెలిసింది. ఎన్ని సైడ్స్ ఉంటాయంటే 5 సైడ్స్ అనేవి మనకి ఉంటాయి అనమాట. పిరమిడ్ అన్నాడు. పిరమిడ్ అనేది ఇప్పుడు మనకి ఎలా కనబడుతుంది అంటే పెంటాగోనల్ షేప్ లో కనబడుతుంది. ఇదిగోండి పెంటాగోనల్ షేప్ వస్తుంది. ఈ పెంటాగోనల్ షేప్ నుంచి ట్రయాంగిల్ ఫేస్ అనేవి ఈ విధంగా ఉంటాయి అనమాట. దీన్ని మనం పెంటాగోనల్ పిరమిడ్ అంటాం. ఒకటే బేస్ ఉంటుంది, 2 బేసులు ఉండవు. ప్రిజం కి 2 బేసులు ఉంటాయి. సైడ్ ఈచ్ సైడ్ వచ్చేటప్పటికి 40 mm ఇచ్చాడండి. సైడ్ ఎంత ఇచ్చాడండి? సైడ్ వాల్యూ వచ్చేటప్పటికి 40 mm ఇచ్చాడు. సో అంటే కొంచెం పెద్ద డయాగ్రామ్ వస్తుంది అనమాట. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు చిన్న చిన్న డయాగ్రామ్ ప్రిపేర్ అవుతూ వెళ్తారు. ఎగ్జామ్ లో వచ్చేటప్పుడు మనకి ఈ విధంగా పెద్దగా ఇస్తుంటాడు. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీరు చేసేదంతా కూడా కరెక్టే, కాకపోతే అక్కడ వాల్యూస్ మార్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అలా ఇస్తుంటాడు అనమాట. ఓకే, సైడ్ వాల్యూ 40 mm ఇచ్చాడు. అండ్ యాక్సిస్ వచ్చేటప్పటికి 70 mm. అంటే ఇక్కడ మనకి ఈ సైడ్ వాల్యూ ఏదైతే ఉందో ఈ సైడ్ వాల్యూ ఏదైతే ఉందో ఇది వచ్చేటప్పటికి 40 mm అంటే అండి. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హైట్ ఏదైతే ఉందో ఈ హైట్ వచ్చేటప్పటికి 70 mm అంట. హైట్ వచ్చేటప్పటికి 70 mm కూడా జరిగింది. అంటే మీరు పెంటాగోనల్ పిరమిడ్ ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ మీకు వచ్చేటప్పటికి సో ఈ విధంగా ట్రయాంగిల్ ఫేస్ అనేవి కనబడతాయి మనకి. సో దీన్ని మనం ఏమంటాం అంటే బేస్ అంటాము. బేస్ సైడ్ ఏదైతే ఉందో ప్రతి సైడ్ వచ్చేటప్పటికి 40 mm అంట. ఆ తర్వాత యాక్సిస్ హైట్ వచ్చేటప్పటికి అంటే బేస్ నుంచి ఎపెక్స్ పాయింట్ వరకు, దీన్ని ఎపెక్స్ పాయింట్ అంటామండి. ఏ పాయింట్ అంటాము? ఎపెక్స్ పాయింట్ అంటాము. ఎపెక్స్ పాయింట్ వరకు ఉన్న హైట్ ఏదైతే ఉందో దీన్ని మనం యాక్సిస్ లెంత్ అంటాం అనమాట. ఓకేనా, ఈ యాక్సిస్ లెంత్ వచ్చేటప్పటికి 70 mm ఇవ్వడం జరిగింది యాక్సిస్ లెంత్. రెస్టింగ్ ఇస్ బేస్ ఆన్ హెచ్పి. సో సేమ్ మనకి ప్రీవియస్ గా ఏదైతే కోన్ అడిగాడో బేస్ ఆన్ హెచ్పి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా మీ హ్యాండ్ మీద పొజిషనింగ్ చేసుకుంటారు. అంటే ఈ విధంగా అనమాట. బేస్ ఆన్ హెచ్పి అంటే ఈ విధంగా పొజిషనింగ్ చేసుకుంటాం. అప్పుడు మీకు ఫ్రంట్ లో కనిపించేటప్పటికి ఏం కనబడుతుందంటే ట్రయాంగులర్ ఫేసెస్ కనబడతాయి. ఇక్కడ పిరమిడ్ కాబట్టి ట్రయాంగులర్ ఫేస్ కనబడతాయి. ప్రిజం కి అయితే రెక్టాంగులర్ ఫేస్ కనబడతాయి. బేస్ ఆన్ హెచ్పి అన్నప్పుడు ఇది ఫ్రంట్ చూసినప్పుడు ఏమో మీకు ట్రయాంగులర్ ఫేస్ కనబడతాయి. టాపీలో ఈ పెంటగాన్ షేప్ ఏదైతే ఉందో అది కనబడుతుంది అనమాట. రెస్టింగ్ ఇట్స్ బేస్ ఆన్ హెచ్పి అన్నప్పుడు ఇది పొజిషన్. ఇలా చూస్తున్నప్పుడు మీకు ఫ్రంట్ లో కనిపించేదంతా కూడా ఏంటంటే ట్రయాంగిల్ ఫేసెస్ కనబడతాయి. రెస్టింగ్ విత్ ఇట్స్ బేస్ ఆన్ హెచ్పి అన్నప్పుడు మీరు డ్రా చేయాల్సిందల్లా కింద ఎక్స్వై లైన్ కి మనం డ్రా చేసిందంతా, ఎక్స్వై లైన్ కి అబౌట్ డ్రా చేసిందంతా కూడా ఏంటంటే ట్రయాంగిల్ ఫేస్ కనబడతాయి. కింద మాత్రం మనం డ్రా చేసేటప్పుడు ఏం డ్రా చేస్తామంటే పెంటగానల్ షేప్ అనేది మనం డ్రా చేసుకుంటాం అనమాట. సో ఇలా ప్రొజెక్షన్ తీసుకుని వెళ్తాము. పెంటగానల్ షేప్ అనేది మనము డ్రా చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా, పెంటగానల్ షేప్ అనేది డ్రా చేసుకుంటాం. నెక్స్ట్ వన్ ఆన్ హెచ్పి. ఇది మనకి పొజిషన్ ఆన్ హెచ్పి సచ్ దట్ బేస్ ఆన్ హెచ్పి అన్నప్పుడు మనము కింద పెంటగాన్ డ్రా చేసుకుంటాం, పైన వచ్చేసరికి ట్రయాంగిల్ ఫేస్ వస్తాయి. సచ్ దట్ వన్ ఆఫ్ ఇట్స్ బేస్ ఎడ్జ్ ఈస్ పెర్పెండిక్యులర్ టు విపి. ఇది ఎందుకు ఇచ్చారంటే మనం డ్రా చేసేటప్పుడు 2 టైప్స్ ఆఫ్ పెంటగాన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్యారలల్ టైప్ పెంటగాను, దీన్ని మనం ప్యారలల్ టైప్ పెంటగాన్ అంటామండి. ఇంకోటి వచ్చేటప్పటికి పెర్పెండిక్యులర్ టైప్ పెంటగాన్ అనమాట. పెర్పెండిక్యులర్ టైప్ పెంటగాన్. దీంట్లో మరి ఇప్పుడు ప్యారలల్ టైప్ డ్రా చేయాలా, పెర్పెండిక్యులర్ టైప్ డ్రా చేయాలంటే సైడ్ వీపీకి ఎలా ఉందో చూడండి. వన్ ఆఫ్ ఇట్స్ బేస్ సైడ్ ఈస్ పెర్పెండిక్యులర్ టు వీపీ కాబట్టి మనం ఇది డ్రా చేయకూడదు. మనం డ్రా చేయవలసింది ఏంటంటే సైడ్ ఏదైతే పెర్పెండిక్యులర్ గా ఉందో, ఇక్కడ సైడ్ ప్యారలల్ గా ఉంది. సైడ్ ప్యారలల్ ఉన్నప్పుడు ఇది డ్రా చేసుకుంటాము, సైడ్ పెర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు మనం ఇది డ్రా చేసుకుంటాం అనమాట. ఓకే, పెర్పెండిక్యులర్ టు వీపీ. ఇక్కడ మనం డ్రా చేసిన తర్వాత ఈ విధంగా మనము ఈ పెంటగాన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు సెక్షనింగ్ చేయాలండి. సెక్షనింగ్ అంటే కటింగ్ చేయాలి. కటింగ్ ఎక్కడి నుంచి చేయాలంట? ఈ సెక్షన్ ప్లేన్, ఒక కటింగ్ బ్లేడ్ ఆర్ సెక్షన్ బ్లేడ్ అనేది పెర్పెండిక్యులర్ టు విపి అండ్ 50 degrees to హెచ్పి. చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ మనకి ఈసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈసీ వాళ్ళకి కూడా ఇచ్చింది ఏంటంటే పెర్పెండిక్యులర్ టు విపిఏ అండ్ 50 degrees to హెచ్పి, ఇన్క్లైన్ టు హెచ్పి ఇచ్చాడు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింటర్లు ఏంటంటే పెర్పెండిక్యులర్ టు విపి ఎవరు? సెక్షన్ ప్లేన్. సెక్షన్ ప్లేన్ అనేది ఎప్పుడైనా సరే పెర్పెండిక్యులర్ టు విపి ఇన్క్లైన్ టు హెచ్పి ఇచ్చాడు అనుకోండి, ఆ వాల్యూ మీరు గుర్తుపెట్టుకోవద్దు. వాల్యూ ఎంత అన్నా పర్వాలేదు. ఇక్కడ 50 ఇచ్చాడు, ఒక్కొక్కసారి 30 ఇస్తాడు, ఒక్కొక్కసారి 45 ఇస్తుంటాడు. వాల్యూ మీరు బై హెడ్ చేయకూడదు. కానీ పెర్పెండిక్యులర్ టు విపి ఇన్క్లైన్ టు హెచ్పి ఇచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఫ్రంట్ వ్యూని కటింగ్ చేసుకోవాలి. ఏ వ్యూని కటింగ్ చేయాలండి?
ఫ్రంట్ వ్యూని కట్ చేయాలి. ఈ రెండిట్లో ఇప్పుడు ఏది ఫ్రంట్ వ్యూ? ఇది మనకి టాప్ వ్యూ అవుతుంది, ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ వ్యూ అవుతుంది. ఫ్రంట్ వ్యూని కట్ చేయాలి. మరి కటింగ్ చేసేటప్పుడు ఎంత యాంగిల్తో కట్ చేయాలంట? 50 degrees తో కట్ చేయాలన్నమాట. 50 degrees తో కట్ చేస్తాం. మరి ఎక్కడి నుంచి ఆ డిస్టెన్స్ అంటే 50 degrees to HP cuts the pyramid at a distance of 20 mm from the apex point. ఈ apex point ఏదైతే ఉందో, అంటే ఈ apex point ఏదైతే ఉందో, apex point నుంచి 20 mm డిస్టెన్స్ తీసుకుని ఒక ప్యారల్ గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఇప్పుడు ఇంక్లైన్ కానీ 50 degrees తో ఇలా కట్ చేయాలన్నమాట. ఈ విధంగా మనం కట్ చేసుకుంటే ఈ పోర్షన్ అంతటిని రిమూవ్ చేసేస్తాము. మనకున్న పోర్షన్ ఏదంటే అండి ఈ పోర్షన్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం హైలైట్ చేయాలన్నమాట. సో అది ఈ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇందులో ఫస్ట్ వన్, సెక్షన్ ప్లేన్ అనేది ఎప్పుడైనా సరే పెర్పెండిక్యులర్ టు విపి, ఇన్క్లైన్ టు హెచ్పి ఉన్నప్పుడు మీరు కట్ చేయవలసిన వ్యూ ఏంటంటే టాప్ వ్యూ కట్ చేయకూడదు, ఫ్రంట్ వ్యూ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ వ్యూ కట్ చేయాలి. క్వశ్చన్ లో కనుక పెర్పెండిక్యులర్ టు హెచ్పి, ఇన్క్లైన్ టు విపి రివర్స్ ఇచ్చారనుకోండి, విపి ఇక్కడ ఇచ్చి హెచ్పి ఇక్కడ ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు కట్ చేసిన ఏంటంటే టాప్ వ్యూ కట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? ఈ పాయింట్స్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే దీంట్లో క్వశ్చన్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇది క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్. మరి ఇప్పుడు దీనికి ఆన్సర్ చూద్దాం. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, మరి దీనికి మనం ఇప్పుడు ఆన్సర్ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ XY లైన్ కి అబౌవ్ స్టార్ట్ చేసేలా బిలో స్టార్ట్ చేసుకోవాలన్న దానికి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇక్కడ బేస్ ఆన్ హెచ్పి ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనము XY లైన్ కి బిలో డ్రా చేసుకుంటాం. XY లైన్ కి బిలో డ్రా చేసుకుంటాం. బేస్ సైడ్ ఎంత ఇచ్చిందండి? 40 mm ఇచ్చింది కాబట్టి 40 mm తోటి పెర్పెండిక్యులర్ టైప్ డ్రా చేయాలి కాబట్టి మనము ఒక లైన్ డ్రా చేసుకుంటాం. 40 mm తో ఒక లైన్ డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత పెంటగాన్ కి ఎప్పుడు కూడా మనము ఇంక్లినేషన్ ఎంత ఇచ్చుకుంటాం అంటే అండి, యాంగిల్ పెట్టేటప్పుడు ఎంత పెడతామంటే 72 degrees. సో ప్రొట్రాక్టర్ ఇక్కడ ప్లేస్ చేసుకుంటారు. ప్లేస్ చేసుకుని ఇటువైపు ఎంత పెడతారంటే 72 degrees పెట్టేసుకుని 40 mm తో ఒక లైన్ డ్రా చేస్తారు. మరలా అగైన్ ప్రొట్రాక్టర్ ఇక్కడ ప్లేస్ చేసుకుంటారు. 72 degrees పెట్టుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటారు. డ్రా చేసుకున్న తర్వాత ఓకే, సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటారు. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డిస్టెన్స్ తీసుకుని ఇక్కడ సెంటర్ చేసి ఒక ఆర్క్ ఇటువైపు డ్రా చేస్తారు. మళ్ళీ సేమ్ ఈ డిస్టెన్స్ తీసుకుని ఇక్కడ సెంటర్ చేసి ఒక ఆర్క్ ఇక్కడ డ్రా చేసుకుంటారు. సో ఈ పాయింట్ అంటే ఈ పాయింట్ జాయిన్ చేసుకుంటే మనకి పెంటగాన్ ఏదైతే ఉందో ఆ పెంటగాన్ షేప్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఓకే, దీనికి మనం నేమింగ్ ఇచ్చుకుంటాం. ఓకే, ఈ విధంగా మనం పెంటగాన్ డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత అప్పుడు XY లైన్ తీసుకుందాం. ఓకే, XY లైన్ తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తామంటే నేమింగ్ ఇచ్చుకుందాం. ఓకే, 1 2 3 4 5 నేమింగ్ ఇచ్చుకుంటూ వచ్చాను. దీనికి ఇప్పుడు మనము సెంటర్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. సెంటర్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి మనము ఆర్డ్ అయ్యి చెక్ చేసుకుంటాం. 5 కాబట్టి ఆర్డ్ కాబట్టి ఆర్డ్ అయితే ఏం చేస్తామంటే ఒక కార్నర్ పాయింట్ తీసుకుని ఆ కార్నర్ పాయింట్ కి ఆపోజిట్ ఉన్న సైడ్ సెంటర్ కలుపుతాం. ఆపోజిట్ 1 తీసుకుని అనుకోండి, 1 కి ఆపోజిట్ సైడ్ 3 4 సెంటర్ కలుపుకుంటాను. ఓకే, తర్వాత 2 తీసుకున్నాం అనుకోండి, 2 కి ఆపోజిట్ 5 4 అనే సైడ్, సో 5 4 సెంటర్ కలుపుకుంటాను. తర్వాత 3 ఉందనుకోండి, 3 కి ఆపోజిట్ 1 5 కాబట్టి 1 5 సెంటర్ కలుపుకుంటాను. సో ఇక్కడ నాకు O అనే పాయింట్ వస్తుంది. ఈ పాయింట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే వీటన్నిటిని కూడా ప్రిజం అయితే ఇవన్నీ ఉంచకూడదు, పిరమిడ్ కాబట్టి ఎలాగో 0 నుంచి O నుంచి 1కి, O నుంచి 2కి, O నుంచి 3కి, O నుంచి 4కి, O నుంచి 5కి ఈ విధంగా మనం కట్ చేసుకుంటూ వస్తాం అనమాట. ఓకే, కట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత నెక్స్ట్ వన్ మనం ఏం చేస్తామంటే ప్రొజెక్షన్స్ పైకి తీసుకెళ్ళిపోతాం. ప్రొజెక్షన్ కొద్దిప్పటికి O నుంచి ముందుగా ప్రొజెక్షన్ తీసుకెళ్ళాను పైకి, తర్వాత 1 నుంచి 2 నుంచి తీసుకెళ్ళాను, తర్వాత 3 5 రెండు కలిసి వెళ్తాయండి. 3 5 రెండు కూడా కలిసి వెళ్తాయి. తర్వాత 4 ఈ విధంగా తీసుకెళ్ళాను. తర్వాత ఇక్కడ O నుంచి హైట్ పెట్టాలి. హైట్ ఎంత ఇచ్చాడు? 70 mm. ఇక్కడ మీకు చిన్నగా కనబడుతుంది కానీ ఇక్కడ మీరు డ్రా చేసుకునేటప్పుడు మాత్రం మీకు పెద్దగా కనిపిస్తుంది. 70 mm పెట్టాలి. సో ముందు నేను ఏం చేశాను, బేస్ డ్రా చేసుకున్న తర్వాత కింద నుంచి పైకి వస్తున్నాం కాబట్టి 2 కనబడుతుంది, 3 కనబడుతుంది, 4 కనబడుతుంది, 1 5 కనిపిస్తుంది కాబట్టి బ్రాకెట్లో పెట్టుకుంటాం. 1 ని బ్రాకెట్లో పెట్టుకుంటాను. అలాగే ఇక్కడ వచ్చిన 5 ని కూడా మనం బ్రాకెట్లో పెట్టుకుంటాము. 2 నార్మల్గా ఇస్తాము, 3 నార్మల్గా ఉంటుంది, 4 ఓకే. ఇప్పుడు ఇక్కడ నుంచి O నుంచి హైట్ పెట్టుకున్నాను. హైట్ ఎంతంటే 70 mm. 70 mm మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత 20 mm ఫ్రమ్ ది ఎపెక్స్ గుర్తుపెట్టుకోండి. సో 70 mm మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత ఏం చేశానంటే ఈ O' నుంచి
2' అలాగే O' నుంచి 4' కూడా జాయిన్ చేశాను. O' నుంచి 2' O' నుంచి 4' కూడా జాయిన్ చేశాను. తర్వాత ఈ O అనేది సెంటర్ పాయింట్ కాబట్టి సెంటర్ లైన్ మనము లాంగ్ లెంత్ షార్ట్, లాంగ్ షార్ట్తో చూపిస్తాము. తర్వాత 3, 5 కనబడుతుంది కాబట్టి ఇక్కడ మనం ఈ విధంగా డార్క్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? సో ఇక్కడికి వచ్చేటప్పటికి 5 మార్క్స్ పడతాయి. మరి వాడు డ్రా చేయమనేది ఏంటి? కటింగ్ చేసి కట్స్ ది పిరమిడ్ అట్ డిస్టెన్స్ ఆఫ్ 20 mm ఫ్రమ్ ది ఎపెక్స్ పాయింట్. ఎపెక్స్ పాయింట్ అంటే ఏంటంటే అండి ఈ పాయింట్ అనమాట. ఇప్పుడు మనము ఫ్రంట్ కట్ చేయాలి, టాప్ కట్ చేయాలంటే మీకు ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పాను. సెక్షన్ పేరు అనేది ఎప్పుడైనా సరే పర్పెండిక్యులర్ టు విపి అండ్ 50 degrees to HP. ఇంక్లైన్ టు HP ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం కట్ చేయాల్సింది ఫ్రంట్ కట్ చేయాలి. ఫ్రంట్ ఎక్కడి నుంచి కట్ చేయాలి? ఎపెక్స్ పాయింట్ నుంచి 20 mm డిస్టెన్స్ తీసుకుని ఒక లైన్ డ్రా చేసుకున్నాక 20 mm నుంచి ఒక డిస్టెన్స్ తీసుకుని ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసి 50 degrees పెట్టుకోవాలన్నమాట. 50 degrees ఎగ్జాక్ట్ గా పెట్టుకుంటారు. 50 degrees పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్ డాట్ చేసుకుంటారు, అలాగే ఎండింగ్ డాట్ చేసుకుంటారు. మిగిలినంత మధ్యలో డాట్ లైన్స్ ఇచ్చుకుంటూ వెళ్తారు. కటింగ్ అనేది ఇలా చేస్తాం. ఎప్పుడైతే కటింగ్ చేసామో కటింగ్ చేసిన తర్వాత రిమైనింగ్ పోర్షన్ ఏదైతే ఉందో ఇది మాత్రమే డార్క్ చేసుకోవాలి. కంపేర్ టు అబోవ్ డయాగ్రామ్ తో పోల్చుకుంటే, అంటే ఈ డయాగ్రామ్ పైదాంతో పోల్చుకుంటే ఇది మాత్రమే మనకి డార్క్ ఉండాలి అనమాట. ఎందుకంటే సెక్షనింగ్ చేసేసి మనం రిమూవ్ చేస్తాం కాబట్టి ఈ ఏరియా డార్క్ ఉండాలి. డార్క్ ఉన్న తర్వాత ఇక్కడ చూడండి జాగ్రత్తగాని, ఆల్రెడీ ఇది ఏ సైడ్ అంటే 1, 2 అనే సైడ్ కాబట్టి ఇది 1, 2 టచ్ చేసింది కాబట్టి దీన్ని ఏమనుకుంటాను అంటే 1 అనుకుంటాను, 2 అనుకుంటాను. దాన్ని ఏమనుకుంటాను? 1 అనుకుంటాను, 2 అనుకుంటాను. తర్వాత నెక్స్ట్ 1 3, 5 కూడా టచ్ చేసింది కాబట్టి ఇది 3 అవుతుంది, ఇది 5 అవుతుంది. తర్వాత 4 కూడా టచ్ చేసింది కాబట్టి ఇది ఏమవుతుందంటే 4th పాయింట్ అవుతుంది అనమాట. సెక్షనల్ ఫ్రంట్ వ్యూ అన్నాడు చూడండి, ఇక్కడ డ్రా ది టాప్ అంటే సెక్షన్ ఫ్రంట్ వ్యూ. సెక్షన్ ఫ్రంట్ వ్యూ ఆల్రెడీ డ్రా చేశాను. మరి సెక్షనల్ టాప్ వ్యూ డ్రా చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఏమొచ్చిందంటే 1 అనే పాయింట్ వచ్చింది. 1 నుంచి 1 వరకు ప్రొజెక్షన్ తెచ్చుకోండి. ఇక్కడ 1 వస్తుంది. సో నేరుగా తెచ్చుకుంటే ఇక్కడ వచ్చేది ఏంటంటే 2 వస్తుంది అనమాట. సేమ్ అదే 3, 5 నుంచి ప్రొజెక్షన్ తెచ్చుకున్నప్పుడు ఇక్కడ వచ్చింది ఏంటంటే మీకు 3 అనే పాయింట్ వస్తుంది. ఇక్కడ వచ్చేటప్పటికి 5 అనే పాయింట్ వస్తుంది. 4 నుంచి నేరుగా కిందకి ఇక్కడ 4 అనే లైన్ ఏదైతే ఉందో ఆ 4 అనే లైన్ మీద తెచ్చుకున్నప్పుడు ఇది 4th పాయింట్ అవుతుంది. ఇక్కడ చూడండి పాయింట్స్ ఏమొచ్చినాయి? 1, 2 అనే పాయింట్ వచ్చింది కాబట్టి 1, 2 జాయిన్ చేస్తారు. 2, 3 వచ్చింది కాబట్టి 2, 3 జాయిన్ చేస్తారు. తర్వాత 3ని 4ని జాయిన్ చేస్తారు. ఆ తర్వాత 4, 5ని జాయిన్ చేస్తారు. 5, 1ని జాయిన్ చేసుకుంటారు. అంటే లోపల కట్ చేసిన తర్వాత మనకి ఎలా కనబడుతుందంటే ఒక పెంటగన్ షేప్ లో మనకి ఈ విధంగా కనబడుతుంది అనమాట. సో ఫైనల్ గా దాన్ని ఏం చేస్తారంటే హ్యాచింగ్ ఇచ్చేసుకుంటారు. 45 degrees పెట్టుకుని మీరు ఈ విధంగా హ్యాచింగ్ ఇచ్చేసుకుంటే మనకి క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో కంప్లీట్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఈ కటింగ్ పోర్షన్ అయిపోయిన తర్వాత ఏదైతే ఉందో పార్ట్ దాన్ని డార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ రిమైనింగ్ పోర్షన్ అంతటిని కూడా మీరు ఏం చేయాలంటే డార్క్ చేసుకుంటారు అనమాట. ఓకేనా? ఈ విధంగా డార్క్ చేసుకుంటారు. డార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాం. డైమెన్షనింగ్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తాము? ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు హైట్ ఇచ్చుకోవచ్చు. ఈ హైట్ తెలుసు మనకి ఎలాగో. ఈ హైట్ వచ్చేటప్పటికి 70 mm. తర్వాత నెక్స్ట్ వన్ సైడ్ వాల్యూ ఇచ్చాడు. సైడ్ వాల్యూ ఎంత ఇచ్చాడు? సైడ్ వాల్యూ వచ్చేటప్పటికి 40 mm ఇస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఇంక్లినేషన్ ఇచ్చాము మనం. ఓకే, ఇంక్లినేషన్ ఇచ్చాము. ఇంక్లినేషన్ ఎంత అంటే 50 degrees అనమాట. సో ఈ విధంగా మనం డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాం. హైట్ ఇచ్చుకుంటాము, సైడ్ వాల్యూ ఇచ్చుకుంటాము, ఇంక్లినేషన్ ఇస్తాం అనమాట. ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి పెంటగన్ పిరమిడ్ ని సెక్షనల్ న్యూస్ లో ఎలా డ్రా చేయాలో కంప్లీట్ అయినట్టు. ఓకేనా? ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుని ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ నుంచి మనకి ఒక హార్డ్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ ఇస్తారని చెప్పేసి అనుకున్నాం కదండి. మెకానికల్, సివిల్ వాళ్ళకి తప్పించి రిమైనింగ్ వాళ్ళకి. మెకానికల్ వాళ్ళకి ఈ కాంపోనెంట్ ఇచ్చాడండి. ఎందుకు ఈ టైప్ ఆఫ్ కాంపోనెంట్ ఇవ్వడం జరిగిందంటే మెకానికల్ వాళ్ళు ఎక్కువగా మెషిన్ కాంపోనెంట్స్ ని డిజైన్ చేస్తారు. సో వాళ్ళకి ఈ విధంగా హార్డ్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఒక మెకానికల్ కాంపోనెంట్ ఏదైతే ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ ఒక్కటే మాత్రమే కష్టంగా ఇవ్వడం జరిగింది. మిగిలిన పేపర్ అంతా కూడా ఈజీగానే ఇచ్చాడు. ఇది కూడా కష్టమేం కాదు. ఎవరైతే టాపిక్ అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనమాట. సో దీని ముందుగా మనం ఏం చేస్తామంటే ఒక ఎక్స్ యాక్సిస్, ఎక్స్ డాష్, ఆ తర్వాత వై
వై డాష్. ఓకే, ఎక్స్ ఎక్స్ డాష్, ఆ తర్వాత ఈ విధంగా వై వై డాష్ అని చెప్పి తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఆల్రెడీ ఎక్స్ ఎక్స్ డాష్ వై వై డాష్. అసలు క్వశ్చన్లో ఏం అడిగాడు అని మనం చూసినట్లయితే డ్రా ది ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ అంటే రైట్ సైడ్ వ్యూ అని అన్నాడు. ఏ విధంగా రైట్ సైడ్ వ్యూ చూడండి, ఇది కాంపోనెంట్కి ఎక్స్ డైరెక్షన్ ఎలా ఇచ్చాడు. ఎక్స్ డైరెక్షన్ అంటే ఏంటంటే ఎప్పుడు కూడా ఎక్స్ అనేది ఫ్రంట్ వ్యూని ఇండికేట్ చేస్తుంది. ఇట్ ఇండికేట్స్ ది ఎక్స్ ఇండికేట్స్ ది ఫ్రంట్ వ్యూ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఇప్పుడు ఎక్స్ ఇది ఎలా ఉందనుకున్నా అంటే అబ్జర్వర్ ఈ పొజిషన్ ఉన్నాడని అర్థం అనమాట. అబ్జర్వర్ ఈ పొజిషన్ ఉన్నాడు. ఇప్పుడు అబ్జర్వర్ ఈ పొజిషన్ అంటే ఇటువైపు ఉన్నదంతా కూడా రైట్ సైడ్, ఇటువైపు ఉన్నదంతా కూడా ఏంటంటే లెఫ్ట్ సైడ్. అంటే అబ్జర్వర్ ఏ సైడ్ చూస్తున్నాడు, లెఫ్ట్ సైడ్ చూస్తున్నాడు. లెఫ్ట్ సైడ్ చూస్తున్నాడు కాబట్టి మనం ఎక్కడ డ్రా చేయాలంటే రైట్ లో డ్రా చేయాలి. అదే మనకి ఏమవుతుందంటే మనకి ఇక్కడ రైట్ సైడ్ డ్రా చేసినట్టుగా అవుతుంది అనమాట. అంటే లెఫ్ట్ సైడ్ చూస్తున్నాడు కాబట్టి కాంపోనెంట్ ఇలా ఉంది. ఇదంతా కూడా ఎక్స్ డైరెక్షన్, ఇదంతా కూడా రైట్ హ్యాండ్, ఇదంతా కూడా లెఫ్ట్ హ్యాండ్. ఇప్పుడు చూడగలిగితే ఏ సైడ్ చూస్తున్నాడు, లెఫ్ట్ సైడ్ చూస్తున్నాడు కాబట్టి దాన్ని మనం తీసుకొచ్చి రైట్ సైడ్ డ్రా చేస్తాం. అంటే సైడ్ వి ఎటువైపు డ్రా చేయాలంటే ఎల్ఎస్వి, రైట్ సైడ్ డ్రా చేస్తున్నాం కాబట్టి అది రైట్ సైడ్ కింద అనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి ఫ్రంట్ వ్యూ వస్తుంది, ఇక్కడ వచ్చేటప్పటికి టాప్ వ్యూ వస్తుంది. ఓకేనా, ఆల్రెడీ నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చేసేటప్పుడు అలాగే ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ మీద ఒక 17 క్వశ్చన్ చేశాను. ఆ క్వశ్చన్ చేసినప్పుడు కూడా నేను అదే రకంగా చెప్పడం జరిగింది. ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. అయితే ఇక్కడ ఫ్రంట్ వ్యూ చూసినప్పుడు మనకి ఎక్స్ కనబడుతుంది. మనము ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ డ్రా చేసే ముందుగా లెంత్ ఎంత ఉందో చూడండి. లెంత్ వచ్చేటప్పటికి 110, లెంత్ 110 mm, విడ్త్ వచ్చేటప్పటికి 62 mm. ఓవరాల్ హైట్ చెక్ చేసుకుంటే జాగ్రత్తగా చూడండి. ఓవరాల్ హైట్ వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 16 mm. ఎంతండి, 16 mm. 16 ప్లస్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 64. తర్వాత రిమైనింగ్ ఇక్కడ వరకు 64. మరి ఇది తెలియాలి కదా, ఇది తెలియాలంటే ఎంత చెప్పాడు, డయా 44 ఇచ్చాడు. సో డయా 44 ఒక్కసారి ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 16 mm. తర్వాత ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 64. అగైన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డయా 44 ఇచ్చాడు. డయా 44 ఇచ్చాడంటే దాన్ని మళ్ళీ ఏం చేయాలి, బై 2 చేసుకుంటాం. బై 2 అంటే రేడియస్ తీసుకుంటాం కాబట్టి అంటే ఈ హైటే కదా కావాలి. ఈ హైట్ ఆల్రెడీ దీంట్లో కలిసిపోయింది. కంప్లీట్గా ఇదంతా కలిపి 44 లో సగం పైన అంటే 22 పైన 22 కింద ఉంటుంది కాబట్టి టోటల్ హైట్ వచ్చేటప్పటికి 22 తీసుకుంటాం. అంటే టోటల్గా 16 ప్లస్ 64 ప్లస్ 22 12. అగైన్ 6 ప్లస్ 2 8, 8 ప్లస్ 2 10, 102 mm. అంటే లెంత్ వచ్చేటప్పటికి 110 mm, విడ్త్ వచ్చేటప్పటికి 62 mm, అంటే టోటల్ హైట్ వచ్చేటప్పటికి 102 mm. 102 ఎలా వచ్చిందో చూడండి జాగ్రత్తగాని. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 16 mm. తర్వాత ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 64, అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 64 mm. తర్వాత అగైన్ ఇది డయా 44 కాబట్టి సగమే తీసుకుంటాం. అంటే ఆల్రెడీ సగం దీంట్లో ఉండిపోతుంది కాబట్టి 22 mm వరకు మాత్రం మనం తీసుకుంటాం. బై 2 చేసుకుంటే 22. సో ఓవరాల్ గా లెంత్ వచ్చేటప్పటికేమో 110, విడ్త్ వచ్చేటప్పటికేమో 62, హైట్ వచ్చేటప్పటికి 102 mm. సో గుర్తుపెట్టుకోండి వాల్యూస్ అన్నింటిని. మనం ఇప్పుడు డ్రా చేద్దాం. అయితే ఫ్రంట్ లో చూసేటప్పటికి ఏమేమి కనబడుతుందో ఒకసారి చూస్తే, ఫ్రంట్ నేను హ్యాచింగ్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ నాకు కనిపించేదంతా కూడా ఈ పోర్షన్ కనబడుతుంది. సో ఫ్రంట్ లో ఇది కనబడుతుంది. తర్వాత బ్యాక్ సైడ్ ఈ పోర్షన్ కనబడుతుంది. ఫ్రంట్ లో కనిపించేదంతా కూడా ఇది కనబడుతుంది. హ్యాచింగ్ చేసుకున్నాను. తర్వాత ఫ్రంట్ లో మనకి ఇక్కడ ఏదైతే సర్కిల్ డ్రా చేయబడిందో 2 సర్కిల్స్, ఆ సర్కిల్ కనబడతాయి. తర్వాత ఫ్రంట్ లో మనకి కనిపించేటప్పటికి హోల్స్ కనిపించవు. ఫ్రంట్ నుంచి చూసినప్పుడు ఎవరికి కూడా హోల్స్ కనిపించవు. దాని లోపల ప్లేట్ లోపల ఉండిపోతాయి కాబట్టి హోల్స్ కనిపించవు. మరి ఈ హోల్స్ ఎక్కడ కనబడతాయి, టాప్ లో కనబడతాయి. మరి ఫ్రంట్ లో హోల్స్ కనిపించట్లేదు కాబట్టి వాటిని ఎలా చూపించాలంటే డాటర్ లైన్స్ లో, ఎలా చూపించారంటే డాటర్ లైన్స్ లో చూపిస్తాం. అది ఎలాగనేది చూద్దాం. ఫ్రంట్ ఇక్కడ డ్రా చేసుకోవాలి, ఇక్కడ టాప్ డ్రా చేస్తాము, ఇక్కడ లెఫ్ట్ సైడ్ డ్రా చేసుకుంటాం. అంటే రైట్ డ్రా చేసాం కాబట్టి గ్యాప్ తీసుకుంటారు. 10 mm గ్యాప్ తీసుకుంటాము. అగైన్ మళ్ళీ పైకి 10 mm పెట్టుకుని ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసేటప్పుడు ఓవరాల్గా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత ఇచ్చాడండి, 110 mm. సో 110 mm తో లైన్ డ్రా చేసుకున్నాం. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి హైట్ ఎంత, ఇక్కడ ఎక్కడ ఇవ్వలేదు కానీ ఇక్కడ ఇచ్చాడు 16 mm. పైకి 16 mm పెట్టుకుంటాం. ఇక్కడ కూడా ఎంత పెడతారంటే 16 mm పెడతాం. పెట్టిన తర్వాత నెక్స్ట్ వన్
ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 48. ఓవరాల్ గా 110 లో ఇటువైపు 48, ఇటువైపు 48, 48 ప్లస్ 48 96. అంటే ఇటువైపు 48 పెట్టుకుంటాము, అగైన్ ఇటువైపు 48 పెడతాము. పెట్టిన తర్వాత ఇక మనకి ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుందంటే 14 mm మిగిలిపోతుంది. ఆ 14 ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. 14 mm ఇచ్చేటప్పుడు డైరెక్ట్ గా మీరు 64 డ్రా చేసేయకూడదు. 64 ఎందుకు డ్రా చేయకూడదు అంటే ఇక్కడ వరకు కూడా డయామీటర్, ఇదంతా డయామీటర్, డయా ఎంత 44. 44 లో కిందకి 22, పైకి 22 పెట్టాలి. ముందుగా ఇనీషియల్ గా ఏం చేస్తారంటే ఈ 102, 110 ఏదైతే ఉందో 110 mm కి సెంటర్ పాయింట్ పెట్టుకోండి. 55 పెట్టుకుని ఒక సెంటర్ లైన్ డ్రా చేసుకుంటారు. లాంగ్ షార్ట్ తో ఒక సెంటర్ లైన్ డ్రా చేసుకుంటారు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఓవరాల్ గా ఇక్కడ నుంచి అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 64 లో 22 మైనస్ చేయండి. 64 mm ఓవరాల్ గా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 64 నుంచి మైనస్ 22 చేయాలి. 22 ఎందుకు చేయాలంటే ఓవరాల్ గా డయామీటర్ 44, పైన 22 పోతుంది, బాటమ్ 22 పోతుంది కాబట్టి 22ని మైనస్ చేసుకుంటున్నాను. 64 మైనస్ 22 చేస్తే నాకు 42 mm వచ్చింది. 42 అంటే ఇక్కడ నుంచి ఎంత పెట్టాలంటే పైకి 42 పెడతారు, అగైన్ ఇక్కడ ఎంత పెడతారంటే 42 పెట్టేసుకున్న తర్వాత ఒక సెంటర్ లైన్ డ్రా చేసుకోండి. ఇలా ఒక సెంటర్ లైన్ డ్రా చేసుకోండి. 42 పెట్టిన తర్వాత ఒక సెంటర్ లైన్ డ్రా చేసుకుంటారు. సెంటర్ లైన్ డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ డయామీటర్ ఇచ్చాడు. డయామీటర్ ఎంత ఇచ్చాడు? సో ఇక్కడ వరకు మనం డ్రా చేసుకున్నాం ఈ పోర్షన్ వరకు. ఇక్కడ నుంచి డయా 22 కాబట్టి మరలా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఓవరాల్ ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ 22 పైకి పెట్టుకోండి. 22 పైకి పెట్టుకుని ఇంకొక లైన్ డ్రా చేసుకుంటారు. 22 తోటి ఇంకో లైన్ డ్రా చేస్తారు. ఓకేనా? సో ఈ విధంగా మనం 22 పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇది ఆల్రెడీ 22 కాబట్టి 22తో మీరు డ్రా చేస్తే 44 వస్తుంది అనమాట. సో 22 తోటి ఏం చేస్తారంటే ఒక సర్కిల్ డ్రా చేసుకుంటారు. ఈ విధంగా ఒక సర్కిల్ డ్రా చేసుకుంటూ వస్తారు. మీకు ఇక్కడ చిన్నగా కనబడుతుంది కానీ మీరు డ్రా చేసేటప్పుడు పెద్దగా కనబడుతుంది. ఒక సర్కిల్ డ్రా చేసుకుంటారు. అదే బయట సర్కిల్ అనమాట. ఇంకొక సర్కిల్ ఉంది డయా 26. డయా 26 అంటే మరలా ఇప్పుడు ఇది 44 కాబట్టి 44 కి సెంటర్ లైన్ పెట్టుకోండి. 44 కాబట్టి 44 కి సెంటర్ లైన్ ఎంత అవుతుంది? 22 పెట్టుకున్న తర్వాత ఈ 22లో ఏం చేస్తారంటే ఇటువైపు 13 mm, ఇటువైపు 13 mm. ఎందుకు 13 పెట్టాము? 26ని బై 2 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 13 mm కాబట్టి 13 mm ఇటువైపు, 13 mm ఇటువైపు పెట్టేసి ఇంకొక సర్కిల్ కూడా మీరు లోపల ఈ విధంగా డ్రా చేసుకుంటారు. 2 సర్కిల్స్ వస్తాయి. ఓకేనా? 2 సర్కిల్స్ రావడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వన్ మనకు కనిపించే పోర్షన్ ఏంటి? ఆల్రెడీ ఈ పోర్షన్ డ్రా చేసాము, తర్వాత సర్కిల్ డ్రా చేసాము, ఇంకా ఈ బాక్స్ డ్రా చేయాలి కాబట్టి ఈ పాయింట్ నుంచి దీనికి, ఈ పాయింట్ నుంచి ఇక్కడ జాయిన్ చేసేస్తారు. సో ఈ పాయింట్ నుంచి ఇక్కడ జాయిన్ చేసుకుంటాము, తర్వాత ఈ పాయింట్ నుంచి ఇక్కడ జాయిన్ చేసుకుంటాం. సో ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి ఏమవుతుందంటే అండి ఫ్రంట్ వ్యూ కంప్లీట్ అవుతుంది అనమాట. ఫ్రంట్ వ్యూలో కనిపించేది. కానీ ఇక్కడ మనకి సర్కిల్స్ అనేవి కనిపించట్లేదు. ఫ్రంట్ వ్యూలో చూసినప్పుడు టాప్ వ్యూలో కనబడతాయి. మరి సర్కిల్స్ కనిపించట్లేదు కాబట్టి వాటిని ఏం చేయాలంటే ఇక్కడ నుంచి 20 mm తీసుకోండి. 48 పెట్టాం కదా ఆల్రెడీ. 20 mm తీసుకుని ఒక సెంటర్ లైన్ డ్రా చేసుకుంటారు. ఇక్కడ కూడా 20 mm తీసుకుని ఒక లైన్ డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ హోల్స్ పెట్టాలి. హోల్స్ పెట్టాలంటే హోల్స్ యొక్క డయామీటర్ ఇచ్చాడు. డయామీటర్ ఎంత? 12 mm. అంటే ఇటువైపు 6 mm, ఇటువైపు 6 mm పెట్టండి. అగైన్ ఇటువైపు 6 mm, ఇటువైపు 6 mm పెట్టేసి డాటర్ లైన్స్ పెట్టుకుంటారు. డాటర్ లైన్స్ పెట్టాలి. ఎందుకు డాటర్ లైన్స్ పెట్టాలంటే మనకి కనిపించదు కాబట్టి డాటర్ లైన్స్ పెట్టుకుంటాం అనమాట. ఇది ఫ్రంట్ వ్యూ. మరి టాప్ వ్యూ చూసే ముందుగా ఏం చేయాలంటే టాప్ వ్యూ డ్రా చేయాలంటే ప్రతి పాయింట్ నుంచి ప్రొజెక్షన్ తెచ్చుకోవాలి. ఎక్కడ నుంచి వెర్టికల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి ఒక లైన్ తెచ్చుకుంటాము. తర్వాత నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి ఒక లైన్ తీసుకొచ్చాము. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఎన్నైతే వెర్టికల్ లైన్స్ ఉన్నాయో అన్ని వెర్టికల్ లైన్స్ నుంచి ప్రతి పాయింట్ నుంచి అనమాట. అంటే ఇక్కడ సర్కిల్స్ నుంచి చూసారు, సర్కిల్స్ నుంచి తెచ్చుకోవాలి, తర్వాత సెంటర్ లైన్ నుంచి తెచ్చుకోవాలి. అన్నిటి నుంచి కూడా మనము లైన్స్ తెచ్చుకుంటాం అనమాట. వెర్టికల్ లైన్స్ తెచ్చుకుంటాం. సో ఈ పాయింట్ నుంచి కూడా తెచ్చుకుంటారు. తర్వాత నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి కూడా తెచ్చుకోండి, ఇక్కడ నుంచి కూడా తీసుకురండి. ఈ సెంటర్ లైన్ పెట్టారు, ఇది కూడా. నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి, ఆ తర్వాత ఈ పాయింట్ నుంచి, ఈ పాయింట్ నుంచి, తర్వాత ఇక్కడ నుంచి, తర్వాత ఇక్కడ నుంచి, తర్వాత లోపల నుంచి 13 mm, తర్వాత ఇది 14 ఉంది కదా నాన్న, ఈ 14 నుంచి కూడా మీరు లోపల నుంచి తెచ్చుకుంటారు. మొత్తం ఇక్కడ చాలా లైన్స్ వస్తాయి. నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని వచ్చినాయి? 1 2 3 4
5 6 7 8 9 10 11 12 13 14 15 15 లైన్స్ రావడం జరుగుతుంది. ఆ 15 లైన్స్ మీరు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రంట్ ఇక్కడ గ్యాప్ ఎంత ఇచ్చాము 10 mm గ్యాప్ కాబట్టి ఇక్కడ కూడా 10 mm గ్యాప్ ఇవ్వండి. 10 mm గ్యాప్ ఇచ్చి మీకు ఏ క్వశ్చన్ అయినా సరే ఒకటే మోడల్లో చెప్పాను. ఏంటి ఫ్రంట్ బేస్ ఎంత ఉంటే టాప్ బేస్ కూడా ఎంత డ్రా చేయాలి. ఫ్రంట్ బేస్ ఎంత మనకి ఇక్కడ 110 mm కాబట్టి టాప్ బేస్ కూడా ఎంత ఉంటుంది 110 డ్రా చేసుకుంటారు. ఎంత డ్రా చేస్తారు నాన్న 110 డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత టాప్ నుంచి చూసినా మనకు అనిపించేది ఏంటంటే విడ్త్ కనబడుతుంది. విడ్త్ ఎంత 62 mm. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 62 mm, తర్వాత ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 62 mm డ్రా చేసుకుంటారు. సో ఈ విధంగా 62 డ్రా చేసుకుని ఒక బాక్స్ డ్రా చేసుకోండి. ఇలా ఒక బాక్స్ డ్రా చేసుకుంటారు. బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు టాప్ నుంచి చూడండి. టాప్ నుంచి చూసినా మనకు అనిపించేది ఏం కనబడుతుంది, ఈ కింద ఈ ప్లేట్ కనబడుతుంది. తర్వాత అగైన్ ఈ ప్లేట్ కనబడుతుంది. తర్వాత అగైన్ ఈ పైన ఇది కనబడుతుంది. తర్వాత నెక్స్ట్ వన్ ఇక్కడ ఎలాగైతే ప్లేట్ ఉందో ఇటువైపు కూడా స్లాండ్ గా కనబడుతుంది సార్, అక్కడ కూడా ఒక ప్లేట్ ఉంటుంది అనమాట. మొత్తం మనకు కనిపించేది 1 2 3 4 1 2 3 4 ఇటువైపు ఒక ప్లేట్ 5 కనబడతాయి. 5 అగైన్ ఇక్కడ సర్కిల్ ఒకటి కనబడుతుంది. ఇక్కడ మనకి పైన చూసినప్పుడు ఇక్కడ హోల్ కనిపించట్లేదు కాబట్టి దాన్ని మనం డాటర్ లైన్స్ లో పెట్టుకుంటాం. ఎలా పెట్టాలో చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే అండి 14 mm ఇచ్చాడు. సో 14 mm మార్క్ చేసుకోండి. 14 mm ఇటువైపు 14 mm ఇటువైపు మార్క్ చేసుకున్నాము. మార్క్ చేసుకున్న తర్వాత ఇది ఎక్కడ వరకు డ్రా చేయాలి, ఇక్కడ మనం ఏదైతే ఈ ప్రొజెక్షన్ తెచ్చుకున్నామో చూసారా, పెద్ద సర్కిల్ ఏదైతే ఉందో డయా 44 ఏదైతే ఉందో ఆ డయా 44 వరకు డ్రా చేసుకుంటాం. అంటే ఇలాగా మరలా ఇక్కడ ఏదైతే 44 వచ్చిందో అక్కడ వరకు డ్రా చేసుకుంటాం. అంటే మనకి ఇటువైపు ఒక బాక్స్ కనబడుతుంది, సేమ్ ఇక్కడ ఎలాగైతుందో అటువైపు కూడా ఒక బాక్స్ కనబడుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎక్కువ నుంచి ఎక్కువ వరకు ఎంత ఉంది 50 mm ఉంది. 50 mm అంటే ఇదే కదా, ఈ పాయింట్ నుంచి 50 mm మార్క్ చేసుకోండి. 50 mm అంటే 62 కాబట్టి 50 mm అంటే నియర్లీ ఎక్కడ వరకు వచ్చేస్తుంది మనకి. సో ఈ పాయింట్ వరకు 50 mm కాబట్టి ఈ పాయింట్ వరకు వచ్చిన తర్వాత దీన్ని ఈ విధంగా మీరు డార్క్ చేసుకుంటారు. అంటే టాప్ నుంచి చూసినా మనకి ఎలా కనబడుతుంది అంటే ఇక్కడ ఒక బాక్స్, తర్వాత నెక్స్ట్ వన్ అటువైపు ఒక బాక్స్, మిడిల్లో ఉన్న ఈ బాక్స్ కనబడతాయి. కనిపించిన తర్వాత ఇప్పుడు మనకి హోల్స్ డ్రా చేయాలి. హోల్స్ యొక్క పొజిషన్ తెచ్చుకున్నాం, ఆల్రెడీ ప్రొజెక్షన్ తెచ్చుకున్నారు మీరు. తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఓవరాల్గా ఇది ఎంత అంటే 62లో 14 పోయింది, 48 ఉంటుంది. 48లో 24 అంటే సగం అనమాట. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ గా సెంటర్ లైన్ పెట్టుకుని ఒక లైన్ డ్రా చేసుకుంటారు. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం ఏవైతే ప్రొజెక్షన్ లైన్స్ తెచ్చుకున్నామో టాటల్ లైన్స్ సర్కిల్ కి, ఆ సర్కిల్ సెంటర్ పెట్టుకుని ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేసుకుంటారు. అగైన్ ఇక్కడ కూడా ఒక సర్కిల్ ఇలా డ్రా చేసుకుంటారు. ఓకేనా, ఇక్కడతో అయిపోయింది అనుకుంటాం. కానీ టాప్ చూసినా మనకు కనిపించేది ఫస్ట్ వన్, తర్వాత అగైన్ అక్కడ ఏ బాక్స్ ఉందో ఆ బాక్స్ సెకండ్, మిడిల్లో ఉన్న ఇది 1 3 4 5 సర్కిల్స్ డ్రా చేస్తాం. కానీ ఇక్కడ మనకి ఇక్కడ సర్కిల్ అనేది సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ అనేది ఫ్రంట్ లో కనబడుతుంది కానీ టాప్ లో కనిపించదు. కాబట్టి సర్కిల్ యొక్క ప్రొజెక్షన్స్ ఏవైతే తీసుకొచ్చారో ఆ ప్రొజెక్షన్స్ ఎంటైర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మీరు ఏం చేస్తారంటే డాటర్ లైన్స్ ఇచ్చుకుంటారు. ఎంటైర్ అంతా కూడా డాటర్ లైన్స్ ఇచ్చుకోవాలన్నమాట. సో టాప్ మీరు చూసినప్పుడు ఎంటైర్ అంతా కూడా డాటర్ లైన్స్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి కంప్లీట్ అయిపోతుంది అనుకుంటాం, అవ్వదు. తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫ్రంటీలో కనిపించింది కదా టాపీలో కూడా కనిపిస్తుంది అనుకుంటారు, కానీ అది టాపీలో కూడా కనిపిస్తుంది. సో దాన్ని మీరు ఏం చేస్తామంటే 14 mm ఏదైతే తెచ్చుకున్నామో ఆ 14 mm ఇటువైపు కూడా మీరు ఏం చేస్తారంటే డార్క్ చేసుకుంటారు అనమాట. సో కంప్లీట్ గా మనకు కనిపించేవి 1 2 3 4 5 6 మధ్యలో మనకు కనిపిస్తుంది కాబట్టి డాటర్ లైన్స్ పెట్టుకుంటాం అనమాట. సో ఇలా కనబడతాయి. నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే 45 degrees పెట్టుకుంటాము సైడ్ వ్యూ కోసము. 45 degrees పెట్టుకుని ఒక డమ్మీ లైన్ డ్రా చేసుకుంటాము. డమ్మీ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ప్రొజెక్షన్స్ అన్ని తెచ్చుకుంటారు. ఎన్ని ఉన్నాయి చూడండి, వెర్టికల్ లైన్ 1 2 తర్వాత 3 4 5 6 తర్వాత నెక్స్ట్ అగైన్ 7. సో ఇది కూడా తెచ్చుకున్న తర్వాత వాటన్నిటిని పైకి ప్రొజెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ వై కదా, పైకి ప్రొజెక్ట్ చేసుకుంటారు. 1 2 3 4 5 6 అండ్ 7. సో ఇలా మనం ప్రతి లైన్ తీసుకెళ్ళిపోయిన తర్వాత ఈ ఎక్స్ డాష్ తీసుకెళ్ళిపోయిన తర్వాత హారిజెంటల్ గా కూడా తెచ్చేసుకోండి. హారిజెంటల్ గా ఎన్ని వస్తాయి 1 2 తర్వాత 3 అగైన్ 4 మిడిల్ 5 అండ్ 6. సో 6 లైన్స్ తెచ్చుకుంటారు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి, ఇన్ని లైన్స్ వచ్చినాయి కదా కన్ఫ్యూజ్ అయిపోతారు. కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఏంటంటే
టాప్ యొక్క స్టార్టింగ్ లైన్ ఇది అంటే ఫ్రంట్ యొక్క స్టార్టింగ్ లైన్ ఇది రెండు ఇక్కడ జాయిన్ అయినాయి కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. టాప్ యొక్క స్టార్టింగ్ లైన్ ఫ్రంట్ యొక్క స్టార్టింగ్ లైన్ రెండు ఇక్కడ జాయిన్ అయినాయి కాబట్టి అక్కడ మనకి సైడ్ వ్యూ స్టార్ట్ అవుద్ది. మరి సైడ్ వ్యూలో ఏం కనబడుతుందంటే మనకి ఇక్కడ బాక్స్ కనబడుతుంది చూడండి, ఇక్కడ అందరికి బాక్స్ కనబడుతుంది. తర్వాత నెక్స్ట్ వన్ ఈ ఇంక్లైన్ సర్ఫేస్ కనబడుతుంది. తర్వాత ఇది ఆల్రెడీ మనకి టాప్ లో కనిపిస్తుంది కదా, ఫ్రంట్ లో కనిపిస్తుంది అనుకుంటాం, కానీ ఇది కూడా ఫ్రంట్ లో కనబడుతుంది. అంటే 1 2 3 మొత్తం ఇదంతా కాంపోనెంట్ కనబడుతుంది. ఇక్కడ సర్కిల్ ఉన్నాయి కదా, ఆ సర్కిల్ కనబడుతుంది. ఇక్కడ మనం సర్కిల్ చూడలేకపోతున్నాం కాబట్టి కట్ అయినట్టుగా దాన్ని కూడా డాటర్ లైన్స్ లో చూపిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి వరకు ఎంతండి 62. ఆల్రెడీ 62 డ్రా చేసాము. 62ని టిల్డ్ చేస్తున్నాం. 62ని టిల్డ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి వరకు ఎంత ఉంటుంది 62. హైట్ ఎంత 16 mm, ఇటువైపు 16 mm. సో కంప్లీట్ గా బాక్స్ ఇదిగోండి, కంప్లీట్ గా బాక్స్ డ్రా చేస్తాం. తర్వాత నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ ఏదైతే కనబడుతుందో అది ఈ పోర్షన్ వరకే కాబట్టి ఇక్కడ వరకు డార్క్ చేసుకుని మనకి ఇది టోటల్ గా 50 mm. 50 mm ఆల్రెడీ మనము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 50 mm మార్క్ చేసుకున్న లైన్ తీసుకెళ్ళాము. 50 mm కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుందంటే అది 50 mm వరకు ఇలా డ్రా చేసుకుని సో ఇలా వస్తుంది అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్ మనము సర్కిల్ యొక్క హోల్స్ ని కూడా తీసుకెళ్ళాం. సర్కిల్ యొక్క హోల్స్ తీసుకెళ్తే ఇక్కడ నుంచి ఎక్కువ వరకు డాటర్ లైన్, ఇక్కడ నుంచి ఎక్కువ వరకు డాటర్ లైన్స్ పెట్టుకున్నాం. రెండు హోల్స్ సర్కిల్లో చూపించాం కాబట్టి డాటర్ లైన్స్ అనమాట. తర్వాత నెక్స్ట్ వన్ మనకి ఇంకేం కనబడట్లేదు, ఇక్కడ ఈ పోర్షన్ కనిపిస్తుంది కాబట్టి దీని అంతటిని కూడా డాటర్ లైన్స్ కింద పెట్టుకుంటారు అనమాట. ఓకేనా, ఇలా డాటర్ లైన్స్ పెట్టుకుంటారు. అంటే మనకి సైడ్ లో చూసినప్పుడు ఫస్ట్ పార్ట్ ఇదిగోండి, సెకండ్ వన్ ఇదిగోండి, థర్డ్ వన్ ఇదిగోండి. కానీ ఇక్కడ ఈ పోర్షన్ కూడా కనబడుతుంది కాబట్టి ఈ పోర్షన్ ఎక్కడి నుంచి ఈ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, ఓవరాల్ గా 50 కదా, 50లో 25 వరకు పోయి ఆ 25 కనిపించదు కాబట్టి సో ఈ విధంగా మనం ఇచ్చుకుంటాం అనమాట. సో మనకి కంప్లీట్ గా డయాగ్రామ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది. సో మీరు డైమెన్షనింగ్ ఇచ్చుకున్నప్పుడు ఇక్కడ చిన్న డయాగ్రామ్ కదా ఒకేసారి ఇచ్చేస్తున్నాను నేను. డైమెన్షనింగ్ ఇచ్చేటప్పుడు మీరు ఫ్రంట్ వ్యూ బేస్కి ఇచ్చుకుంటారు, టాప్ వ్యూ హైట్కి ఇచ్చుకుంటారు, సైడ్ వ్యూ హైట్కి ఇచ్చుకుంటారు. సైడ్ వ్యూ హైట్ చూసుకుంటే ఓవరాల్ గా వచ్చేటప్పటికి ఓకే, ఓవరాల్ హైట్ వచ్చేటప్పటికి 16 mm. సో ఇక్కడ 16 mm అంటే 64 mm, ఇది 22 mm. ఓకే, ఫ్రంట్ వ్యూ బేస్ ఇచ్చుకున్నాము, టాప్ వ్యూ హైట్ కూడా ఇచ్చేసుకున్నాం. టాప్ హైట్ వచ్చేటప్పటికి ఓవరాల్ గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండ్ అగైన్ ఇక్కడ వరకు ఇచ్చుకుంటారు. టాప్ వ్యూ చూసినప్పుడు మనకు కనిపించేది ఎంతంటే అండి ఇది 14 mm, అగైన్ ఇక్కడ 24 ఇది 14 mm, ఇది 24 ఇచ్చుకుంటాము. తర్వాత ఫ్రంట్ ఇచ్చుకుంటాం. ఫ్రంట్ వచ్చేటప్పటికి టోటల్ కంప్లీట్ గా ఇచ్చేసుకోండి, ఒకేసారి ఇచ్చేసుకోండి. ఇక్కడ మనకి క్లియర్ గా కనిపించట్లేదు కాబట్టి 110 mm అనేది డైరెక్ట్గా ఇచ్చుకుందాం. లేదంటే మీరు స్ప్లిట్ చేసుకుంటారంటే ఇక్కడ వరకు 48 14 mm అన్న మీరు స్ప్లిట్ చేసుకోవచ్చు. లాస్ట్ డయామీటర్లు ఇచ్చుకుంటాం. డయామీటర్ వచ్చేటప్పటికి ఈ డయామీటర్ ఎంతంటే డయా 26, ఈ డయామీటర్ వచ్చేటప్పటికి ఎంతంటే డయా 44. ఓకేనా, ఈ విధంగా డైమెన్షనింగ్ ఇచ్చుకుంటే మనం డయాగ్రామ్ కి కంప్లీట్ చేసినట్టు అనమాట. ఇది పెద్ద కష్టమైన క్వశ్చన్ ఏం కాదు. అంటే ఎప్పుడు మనము ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయక మనకి కష్టంగా ఉంటుంది. కానీ ఒకసారి మీకు కాన్సెప్ట్ అర్థమైతే కనుక కాన్సెప్ట్ ఓరియంటెడ్ లో చూసుకుంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మాక్సిమం మరి సిఎంఈ వాళ్ళకి, సిసిఎన్కి, సివిల్ కి ఇలాంటి కాంపోనెంట్స్ కూడా మనకు తెలియని క్వశ్చన్లు మనం ఏవైతే ఇప్పటి వరకు చూడలేదో ఆ క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మరి అలాంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలంటే కాన్సెప్ట్ బేస్డ్ మీరు నేర్చుకుంటేనే మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాం. ఇది మనకి 8th క్వశ్చన్ కి ఆన్సర్. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకున్నాం అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. మనం నెక్స్ట్ 9th క్వశ్చన్కి వెళ్దాం. మరి సివిల్ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ 9th క్వశ్చన్ అనేది యూజ్ అవుతుందండి. అయితే ఈసీ వాళ్ళకి, సిసిఎన్ వాళ్ళకి, సిఎంఈ వాళ్ళకి ఈ క్వశ్చన్ ఉపయోగపడదు. ఈ క్వశ్చన్ ఎవరు కూడా చూడొద్దు, ఎందుకంటే మీకు ఐసోమెట్రిక్ వ్యూస్ అనేది ఉండదు. ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ ఇస్తారు. చూడండి ఒకసారి క్వశ్చన్ లో, డ్రా ది ఐసోమెట్రిక్ వ్యూ అంటే 3D వ్యూ డ్రా చేయాలన్నమాట. 3D వ్యూస్ అనేవి సిఎంఈ వాళ్ళకి, ఈ సిసిఎన్ వాళ్ళకి లేవు. సివిల్ అండ్ మెకానికల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఉంది. ఓకే, డ్రా ది ఐసోమెట్రిక్ వ్యూ అంటే 3D వ్యూ డ్రా చేయాలి. 3D వ్యూ ఆఫ్ ది బ్లాక్ whose ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ ఆర్ గివెన్ టు ఫుల్ స్కేల్ సైజ్. ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ ఇచ్చాడు, దానికి మనం ఏం చేయాలంటే ఐసోమెట్రిక్ వ్యూ డ్రా చేయాలన్నమాట. అది ఎలా డ్రా చేయాలో చూద్దాము.
ముందుగా ఒక లైన్ తీసుకుంటాము. ఒక లైన్ తీసుకున్న తర్వాత ఓకే. సో ఇక్కడ మనము ముందుగా ఒక లైన్స్ తీసుకుని ఈ లైన్ మీద ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుని 90 degrees పెట్టుకుంటామండి. స్టార్టింగ్ అగైన్ ఇటువైపు 30 degrees, ఇటువైపు 30 degrees పెట్టుకుని ఒక లైన్ ఇటువైపు డ్రా చేసుకుంటాం. సో ఈ విధంగా మనం డ్రా చేసుకుంటాం అనమాట. ఓకే. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, ఇది రైట్ సైడ్ కాంపోనెంట్కి రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. ఎవరైతే సివిల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు బాగా చూడాలి. మెకానికల్ వాళ్ళు ఆల్రెడీ చేశారు కాబట్టి వాళ్ళు కూడా చెక్ చేసుకోవాలి. మాక్సిమం హైట్ అనేది ఎంత ఉంది? 40. హైట్ వచ్చేటప్పటికి ఫ్రంట్ వ్యూ హైట్ వచ్చేటప్పటికి 40. అది కూడా ఇటువైపు ఇచ్చాడు, రైట్ సైడ్ ఇచ్చాడు. రైట్ సైడ్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మనకి ఈ ఫ్రంట్ వ్యూ ఏదైతే ఉందో అది ఎక్కడ డ్రా చేయాలంటే రైట్ లో డ్రా చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ వ్యూ ఏదైతే ఉందో మాక్సిమం హైట్ రైట్ సైడ్ ఇచ్చాడు కాబట్టి రైట్ లో, ఇప్పుడు ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. ఇప్పుడు మనం ఫ్రంట్ వ్యూ ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలంటే ఇక్కడ మనకి ఎంత ఉందో టోటల్ ఎంత? 25 + 50 + 25 100 mm. దీన్ని బాక్స్ మెథడ్ అంటాం. బాక్స్ మెథడ్ ఎలా చేస్తామంటే ఫ్రంట్ వ్యూ లెంత్ ఎంత? 100 mm కాబట్టి 100 mm తో ఒక లైన్ డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత హైట్ ఎంత? 40 mm. 40 mm తో హైట్ డ్రా చేస్తాం. సో ఇక్కడ 100 mm ఉంది కాబట్టి బాక్స్ ప్రిపేర్ చేయాలంటే దీనికి ఆపోజిట్ లో కూడా ఎంత ఉండాలి? 100 ఉండాలి అనమాట. ఓకే. ఫుల్ స్కేల్ అని రఫ్ చేస్తున్నాను. ఇదంతా రఫ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వన్, ఇప్పుడు ఇటువైపు రండి. ఇటువైపు రావాలంటే మనకి ఈ సైడ్ వ్యూ యొక్క లెంత్ తెలియాలి. సైడ్ వ్యూ యొక్క లెంత్ ఎంత తెస్తుందంటే ఫ్రంట్ వ్యూ, ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది. ఫ్రంట్ వ్యూ బేస్ ఈజ్ ఈక్వల్ టు, ఫ్రంట్ వ్యూ బేస్ ఎంత ఉంటే సైడ్ వ్యూ బేస్ కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ బేస్ ఎంత ఉంది? ఫ్రంట్ వ్యూ బేస్ ఎంత ఉంది? 100 mm కాబట్టి ఫ్రంట్ వ్యూ బేస్ 100 mm అయితే అప్పుడు ఆటోమేటిక్గా సైడ్ వ్యూ బేస్ కూడా ఎంత అవుతుంది? 100 mm అవుతుంది. అలాగే ఇప్పుడు సైడ్ వ్యూ హైట్ కావాలి. సైడ్ వ్యూ హైట్ కావాలంటే సైడ్ వ్యూ హైట్ ఈజ్ ఈక్వల్ టు టాప్ వ్యూ హైట్ అనమాట. ఓకేనా? సైడ్ వ్యూ హైట్ ఈజ్ ఈక్వల్ టు, సైడ్ వ్యూ హైట్ కావాలంటే ఓకేనా, ఇక్కడ చూడండి చిన్న మోడిఫికేషన్ ఏంటంటే మనకి సైడ్ వ్యూ హైట్ తెలియాలి. ఓకేనా? సైడ్ వ్యూ హైట్ తెలియాలంటే ఫ్రంట్ వ్యూ హైట్ ఎంత ఉందో సేమ్ సైడ్ వ్యూ హైట్ కూడా అంత ఉంటుంది. ఫ్రంట్ వ్యూ హైట్ ఎంత ఉంది? ఇక్కడ ఈ డయాగ్రామ్ లో చూసుకుంటే ఫ్రంట్ వ్యూ హైట్ ఎంత? 40 mm కాబట్టి సైడ్ వ్యూ హైట్ కూడా ఎంత ఉంటుంది? 40 mm ఉంటుంది అనమాట. అంటే సైడ్ వ్యూ హైట్ వచ్చేటప్పటికి 40 mm వచ్చింది. నెక్స్ట్ వన్, సైడ్ వ్యూ బేస్ తెలియాలంటే ఇది సైడ్ వ్యూ కదా, సైడ్ వ్యూ బేస్ తెలియాలంటే ఆటోమేటిక్ గా టాప్ వ్యూ యొక్క హైట్ తెలిస్తే సైడ్ వ్యూ బేస్ తెలిసిపోతుంది. టాప్ వ్యూ హైట్ ఎంత? ఇక్కడ మనకి టాప్ వ్యూ హైట్ వచ్చేటప్పటికి 60 mm కాబట్టి ఆటోమేటిక్ గా సైడ్ వ్యూ బేస్ కూడా ఎంత అవుతుంది? 60 mm అనమాట. ఈ రెండు మనకి కావాలి. ఓకేనా? ఆ రెండు మనం తెలుసుకోవాలన్నమాట. ఈ రెండు తెలుసుకున్న తర్వాత ఒకసారి రఫ్ చేస్తాం చూడండి. ఈ మోడిఫికేషన్స్ కొన్ని ఒకసారి గమనించండి. సైడ్ వ్యూ హైట్ ఎంత ఉంటే ఫ్రంట్ వ్యూ హైట్ ఎంత ఉంటుంది? సైడ్ వ్యూ బేస్ ఎంత ఉంటే టాప్ వ్యూ హైట్ కూడా అంతే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనకి సైడ్ వ్యూ బేస్ తెలిసింది. సైడ్ వ్యూ బేస్ ఎంత అంట? 60 mm. 60 mm కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డ్రా చేసుకుంటారంటే 60 mm తో ఒక లైన్ డ్రా చేసుకుంటారు. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ వ్యూ హైట్ కావాలి. సైడ్ వ్యూ హైట్ ఎంత? 40 mm. ఆల్రెడీ ఇక్కడ 40 mm డ్రా చేసాం కాబట్టి స్కేల్ ని 60 mm డిస్టెన్స్ మూవ్ చేసుకుంటూ 90 degrees పెట్టుకుని ఇక్కడ 40 mm తో హైట్ డ్రా చేసుకుంటారు. అంటే ఫ్రంట్ వ్యూలో బాక్స్ ప్రిపేర్ చేసాము, ఇప్పుడు సైడ్ వ్యూలో కూడా బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాం. సైడ్ వ్యూలో బాక్స్ ఎలా వస్తుంది? ఆల్రెడీ 1 2 3 లైన్స్ వచ్చినాయి కాబట్టి ఈ పాయింట్ జాయిన్ చేస్తే ఇక్కడ బాక్స్ ప్రిపేర్ అయినట్టు. ఇప్పుడు టాప్ వ్యూలో కూడా బాక్స్ ప్రిపేర్ చేద్దాం. బాక్స్ ఎలా వస్తుంది? దీనికి ప్యారలో ఒక లైన్ తీసుకువెళ్తాము. ఇది లెంత్ ఎంత అండి? 100 mm కాబట్టి 100 mm వరకు ఒక లైన్ డ్రా చేసుకుంటాము. తర్వాత ఇక్కడ టాప్ వ్యూలో కూడా 1 2 3 లైన్స్ తో మనకి ఒక బాక్స్ కన్స్ట్రక్షన్ అయ్యేలా కనబడుతుంది అనమాట. ఇంకొక లైన్ డ్రా చేసుకుంటే ఆ పాయింట్ ఏదంటే ఈ పాయింట్ రెండు జాయిన్ చేసుకుంటే మనకి 40 mm డిస్టెన్స్ లో ఒక బాక్స్ అనేది జాయిన్ చేసుకుంటాం అనమాట. ఇలా ప్రిపేర్ చేసుకుంటాం. దీన్ని బాక్స్ మెథడ్ అంటాం. ఇప్పుడు ఈ బాక్స్ మెథడ్ లో ఈ ప్రొఫైల్ తీసుకొచ్చి పెట్టాలి. ఫ్రంట్ వ్యూ డ్రా చేద్దాం. ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలంటే బేస్ ఎంత ఇచ్చాడు? 100 mm. 100 mm నేను డార్క్ చేస్తున్నాను. ఆల్రెడీ 100 డ్రా చేశాను. ఆ 100 నేను డార్క్ చేశాను. డార్క్ చేసిన తర్వాత ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎంత ఇచ్చాను? పైకి 20 mm. సో 40 కాబట్టి 40లో హాఫ్ ఎంత? 20 కాబట్టి 20 వరకు డ్రా చేసుకుంటాను. సేమ్ అదే పోర్షన్ ఇటువైపు కూడా ఎంత ఇచ్చాడు? 20 mm కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 20 mm మార్క్ చేసుకుంటాం. మార్క్ చేసుకున్న తర్వాత ఈ 100కి సెంటర్ పాయింట్ పెట్టండి. 100 mm కి సెంటర్ పాయింట్ ఎంత అవుతుంది?
50 mm కాబట్టి 50 mm తో లైన్ ఒక పాయింట్ పెట్టుకుని ఆ పాయింట్ నుంచి వెర్టికల్ ఒక లైన్ డ్రా చేసుకుంటారు. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇచ్చాడు 25. ఈ లైన్ కి ప్యారల్ గా స్కేల్ మూవ్ చేసుకుంటూ 25 mm తో ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఓవరాల్ గా ఇది 50లో 25 వరకు డ్రా చేసుకుంటాము. ఇప్పుడు ఇటువైపు 25 డ్రా చేస్తాం కాబట్టి ఇటువైపు కూడా ఎంత డ్రా చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 25. ఓకేనా? సో 25 డ్రా చేశాను. ఇప్పుడు ఈ పాయింట్ రెండింటిని ఈ పాయింట్ జాయిన్ చేయండి. ఓకే, ఇలా వస్తుంది అనమాట. అంటే ఫ్రంట్ ఏదైతే ఉందో దాన్ని డ్రా చేసాం అనమాట. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు టాప్ డ్రా చేయాలి. టాప్ లో మొత్తం ఎన్ని బాక్సెస్ కనబడుతున్నాయి? 1 2 3 4 బాక్సెస్ కనబడుతున్నాయి. ఆ 4 బాక్సెస్ డ్రా చేయాలంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 20 mm తో ఒక లైన్ ఉన్నప్పుడు దీనికి ఆపోజిట్ అయిన ఇక్కడ కూడా 20 mm తో ఒక లైన్ ఉంటుంది. ఎంత డిస్టెన్స్ లోని? 40 mm డిస్టెన్స్ లో. 40 mm డిస్టెన్స్ లో పైకి ఎంత ఉంటుందంటే 20 mm. ఇది ఆల్రెడీ నేను ఐసోమెట్రిక్ వ్యూస్ అనే టాపిక్ నేను క్లియర్ గా మీకు చెప్పాను. ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి ప్లేలిస్ట్ లో చెక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ బాక్స్ ప్రిపేర్ చేయాలి. బాక్స్ ప్రిపేర్ చేయాలంటే 1 2 3 వచ్చినాయి. 4th లైన్ ఈ పాయింట్ జాయిన్ చేస్తే మనకి ఇక్కడ బాక్స్ అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి ఇంకొక బాక్స్ ప్రిపేర్ అయ్యేలా కనబడుతుంది. ఇక్కడ 1 ఉంది, 2 సెకండ్ లైన్ వచ్చింది, 3rd లైన్ 4th లైన్ వస్తే ఇక్కడ బాక్స్ ప్రిపేర్ అయిపోతుంది. ఆ బాక్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఇక్కడ 25 mm ఎలాగైతే ఉందో దీనికి ఆపోజిట్ ఇక్కడ కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఎంత పెట్టుకుంటామో 25 మార్క్ చేసుకుంటాం. 25 మార్క్ చేసుకుని ఈ పాయింట్ ఎలాగైతే జాయిన్ చేసుకున్నామో ఇక్కడ ఈ పాయింట్ రెండింటిని కూడా జాయిన్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడికి మనకి ఒక బాక్స్ వచ్చింది. మరలా ఈ పైన ఒక బాక్స్ వచ్చేలా కనబడుతుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ లైన్ వచ్చింది, సెకండ్ లైన్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే ఒక లైన్ డ్రా చేసుకున్నామో సేమ్ అదే మాదిరిగా ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకున్నాం అనుకోండి. ఎంత డిస్టెన్స్ లోని? ఈ 60 డిస్టెన్స్ లో. సేమ్ దీనికి స్కేల్ ప్యారల్ గా మూవ్ చేసుకుంటూ వెళ్ళి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటూ ఈ పాయింట్ రెండింటిని జాయిన్ చేసుకుంటే మనకి ఇలాగా ఇంకొక బాక్స్ ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎలాగైతే ఇక్కడ డ్రా చేసుకున్నామో దీనికి ఆపోజిట్ లో కూడా డ్రా చేసుకుంటే మనకి కంప్లీట్ గా ఒక డయాగ్రామ్ అనేది కనబడుతుంది అనమాట. చూడండి ఒక 3D వ్యూ కనబడుతుంది మనకి. 3D ఆబ్జెక్ట్, దీన్ని ఐసోమెట్రిక్ వ్యూ అంటాము. ఇది సిఎంఈ వాళ్ళు కానీ సిసిఎన్ వాళ్ళు కానీ ఏ బ్రాంచ్ వాళ్ళు ప్రిపేర్ అవ్వద్దు. ఇది ఎందుకంటే ఓన్లీ మెకానికల్ వాళ్ళకి మాత్రం ఉంటుంది, అంటే సివిల్ వాళ్ళకి మాత్రం ఉంటుంది. రిమైనింగ్ బ్రాంచ్ కి ఎవరికి ఉండదు కాబట్టి 3D కాంపోనెంట్ డ్రా చేయడం ఈ విధంగా డ్రా చేసుకుంటాం. దీనికి డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాం. డైమెన్షనింగ్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తాము? ఓవరాల్ గా బేస్ ఇచ్చుకుంటాము. ఈ బేస్ ఎంత అంటే 60 mm. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నెగైన్ ఇక్కడ వరకు హైట్ ఇచ్చుకోవచ్చు. హైట్ ఎంత అంటే ఇది 20 mm. కాంపోనెంట్ కి ఎలా ఇవ్వకూడదు ఎప్పుడు 20 mm. తర్వాత ఇక్కడ 20 mm. అగైన్ ఇక్కడ నుంచి ఈ పోర్షన్ కూడా మనం ఇచ్చుకుంటూ వస్తాము డైమెన్షనింగ్. సో ఇది 25, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 50 mm. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 25 mm. సో ఇలా డ్రా చేసుకుంటే మనకి కంప్లీట్ గా ఐసోమెట్రిక్ డ్రా చేసుకుని అవుతాము. సో అక్కడ మనము డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాం కాబట్టి దానికి మార్క్స్ పడతాయి. ఓకేనా? ఈ క్వశ్చన్ ఎవరు కూడా 9th క్వశ్చన్ అంటే 10th క్వశ్చన్ ఎవరు కూడా సిఎంఈ వాళ్ళు సిసిఎన్ వాళ్ళు ప్రిపేర్ అవ్వద్దు. ఎందుకంటే ఇది మీకు అవుట్ ఆఫ్ సిలబస్ లో ఇవ్వడు. ఓన్లీ సివిల్ వాళ్ళ వారికి మాత్రం కోసం చేస్తున్నాను. అండ్ మెకానికల్ వాళ్ళ ఆన్సర్ చెక్ చేసుకుంటారని వాళ్ళ కోసం చేస్తున్నాను. ఓకేనా? ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ చూద్దాము. 10th క్వశ్చన్. స్క్రీన్ షాట్ తీసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే స్టూడెంట్స్, మరి ఈ క్వశ్చన్ నెంబర్ 10 అనేది కూడా డెవలప్మెంట్ ఆఫ్ ది సర్ఫేసెస్ అనే టాపిక్ ఉంటుందండి. సివిల్ అండ్ మెకానికల్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ బ్రాంచ్ వాళ్ళు ఇది ప్రిపేర్ అవ్వద్దు. సో ఇది జస్ట్ వాళ్ళకి మాత్రమే తెలుసుకోవడానికి నేను చేయడం జరుగుతుంది వీడియోలో. సో ఎవరైతే సిఎంఈ అండ్ సిసిఎన్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారో రేపు ఎగ్జామ్కి వాళ్ళు ఈ క్వశ్చన్ చూడడానికి అవకాశం ఎక్కువగా ఇవ్వకండి దీనికి. ఎందుకంటే ఇది మీకు ఇది మీరు ప్రిపేర్ అయినా సరే ఇది మీకు ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ కాదనమాట. ఓకేనా? సో అయితే ఈ క్వశ్చన్ చూద్దాము. యాజ్ ఇట్ ఈజ్ సెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్ ఎలాగైతుందో అదే విధంగా ఉంటుందండి క్వశ్చన్ కూడా. చూడడానికి పెద్దగా కనబడుతుంది కానీ చాలా ఈజీ. డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్ నుంచి హెక్సాగోనల్ ప్రిజం ఇచ్చాడండి. హెక్సాగోనల్ అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయి? 6 సైడ్స్ అనేవి మనకు ఉంటాయి. ప్రిజం అన్నాడు. ప్రిజం అనగానే మనకి ఎలా ఉంటుందంటే, సో బాటమ్ ఒక హెక్సాగోనల్ షేప్ ఉంటుంది అండ్ టాప్ లో కూడా మరొక హెక్సాగోనల్ షేప్ ఉండి, సో ఇక్కడ మనకి ఫేసెస్ అనేవి జాయిన్ అవుతూ ఉంటే దీన్ని మనం ఏమంటామంటే హెక్సాగోనల్ ప్రిజం అని అంటాం అనమాట. ఈ విధంగా ఉంటుంది. సో బాటమ్ ఒక బేస్ ఉంటుంది, టాప్ ఒక బేస్ ఉంటుంది. బేస్ ఆన్ హెచ్ అన్నప్పుడు మనకి ఇది అన్నమాట కండిషన్.
సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఫ్రంట్ వ్యూ వచ్చేటప్పటికి ఏం కనబడుతుంది అంటే రెక్టాంగిల్ బాక్స్ కనబడుతుంది. అక్కడ పిరమిడ్ కనబడింది, పెంటాగనల్ పిరమిడ్. ఓకేనా, మనము 7th క్వశ్చన్ చేసాం కదండి, పెంటాగనల్ పిరమిడ్. ఓకేనా, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఏంటంటే ప్రిజం కాబట్టి ఫ్రంట్ చూసినప్పుడు రెక్టాంగిల్ ఫేస్ కనబడుతుంది, టాప్ చూసినప్పుడు మనకి ఏం కనబడుతుంది అంటే హెక్సాగోనల్ షేప్ అనేది కనబడుతుంది అంట. ఫ్రంట్ రెక్టాంగిల్ ఫేస్, టాప్ వచ్చేటప్పటికి హెక్సాగోనల్ షేప్ అనేది మనకి కనబడడం జరుగుతుంది. ఓకే, బేస్ ఆన్ హెచ్ అన్నప్పుడు ఇలా డ్రా చేస్తాం, బేస్ ఆన్ వీపీ అన్నప్పుడు రివర్స్ చేసుకుంటాం అనమాట. ఓకే, సైడ్ ఇచ్చాడు, సైడ్ వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే 20 mm, అంటే చిన్నది వస్తుంది మనకి. అంటే యాక్సిస్ బేస్ వచ్చేటప్పటికి ప్రతిదానికి బేస్ సైడ్ వచ్చేటప్పటికి 20 mm ఇచ్చాడు. హైట్ ఇచ్చాడు, హైట్ వచ్చేటప్పటికి ఎంత అంటే 65 mm ఇచ్చాడు. ఈజ్ రెస్టింగ్ విత్ ఇస్ బేస్ ఆన్ హెచ్పి. బేస్ ఆన్ హెచ్పి అంటే కింద మనం హెక్సాగోన్ షేప్ డ్రా చేసుకుని పైన రెక్టాంగిల్ ఫేసెస్ డ్రా చేసుకుంటాం. ఈ కటింగ్ ప్లేన్ ఇంక్లైన్ ఎట్ 30 degrees టు హెచ్పి పెర్పెండిక్యులర్ టు విపి. చూడండి, సెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్ ఎలాగైతే ఇచ్చాడో అలాగే కటింగ్ ప్లేన్ అనేది ఇంక్లైన్ ఎట్ 30 degrees టు హెచ్పి. 30 degrees టు హెచ్పి అన్నప్పుడు పెర్పెండిక్యులర్ టు విపి అన్నప్పుడు మనం ఏ వ్యూ కట్ చేయాలి, ఫ్రంట్ వ్యూ కట్ చేసుకుంటాం, టాప్ వ్యూ కట్ చేయము. ఇంక్లైన్ టు విపి అండ్ పెర్పెండిక్యులర్ టు హెచ్పి అన్నప్పుడు టాప్ వ్యూ కట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ఇంక్లైన్ టు హెచ్పి పెర్పెండిక్యులర్ టు విపి అన్నప్పుడు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫ్రంట్ వ్యూ కట్ చేసుకుంటాం. మరి ఎక్కడి నుంచి కట్ చేయాలి, అండ్ పాసింగ్ టు ది మిడిల్ ఆఫ్ ది యాక్సిస్. యాక్సిస్ హైట్ వచ్చేటప్పటికి ఓవరాల్ గా 65. 65 లో మనం ఏం చేయాలంటే దాన్ని సగం చేసి కట్ చేయాలన్నమాట. అంటే 32.5. 32.5 మనం సెంటర్ పెట్టుకుని ఈ సెంటర్ లైన్ నుంచి ఏం చేయాలంటే 30 degrees పెట్టేసి మనం ఈ విధంగా కట్ చేసుకుంటాం. కట్ చేసిన తర్వాత రిమైనింగ్ పోర్షన్ ఏదైతే ఉందో ఈ పోర్షన్ మాత్రం హైలైట్ చేసుకుంటాము, రిమైనింగ్ పోర్షన్ మనం హైలైట్ చేయమన్నమాట. సో దీని తర్వాత మనం దీనికి డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ అంటే ఈ విధంగా డ్రా చేసుకుంటాము. డెవలప్మెంట్ ఎక్కడైతే కంప్లీట్ అయిందో ఆ పోర్షన్ పాయింట్లు తీసుకొచ్చుకుని మనం ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది మనకి క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్. దీనికి ఆన్సర్ చూద్దాం, ఏ విధంగా డ్రా చేయాలనేది చూద్దాం. ఓకే స్టూడెంట్స్, మరి దీనికి ఆన్సర్ చూసినట్లయితే ముందుగా మనం ఏం చేయాలంటే బేస్ డ్రా చేసుకుంటాం. సో మనము ఏ టైప్ ఆఫ్ హెక్సాగోన్ డ్రా చేయాలంటే బేస్ ఆన్ హెచ్పి అన్నప్పుడు ఎప్పుడు కూడా మనం డ్రా చేయవలసిన హెక్సాగోన్ ఈ టైప్ ఆఫ్ హెక్సాగోన్ డ్రా చేసుకోవాలి. సో ఈ టైప్ లో డ్రా చేయకూడదు. బేస్ ఆన్ హెచ్పి అన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఇది డ్రా చేయకూడదు, ఇదే డ్రా చేసుకోవాలి. ఎందుకంటే బేస్ అనేది ఆన్ హెచ్పి మీద ఉంది కాబట్టి. ఓకేనా, బేస్ ఆన్ హెచ్పి అన్నప్పుడు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇనిషియల్ గా ముందుగా సైడ్ తీసుకుంటున్నాను 20 mm తోటి. 20 mm తో ఒక సైడ్ తీసుకున్నాను. ప్రొట్రాక్టర్ తీసుకుని హెక్సాగోన్ డ్రా చేయడం మనకు ఆల్రెడీ తెలుసు కదండి. ప్రొట్రాక్టర్ తీసుకుని 60 degrees పెట్టుకుంటాము, 20 mm డ్రా చేసుకుంటాం. మళ్ళీ ప్రొట్రాక్టర్ తీసుకుని 60 degrees పెట్టుకుని 20 mm. మరలా సేమ్ ఇక్కడ ప్రొట్రాక్టర్ తీసుకుని 60 degrees పెట్టుకుని 20 mm తోటి మళ్ళీ 20 mm, దిస్ ఇస్ 20 mm. సో ఇలా ఈ విధంగా మనం హెక్సాగోన్ డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత నేమింగ్ ఇచ్చుకుంటాము. నేమింగ్ ప్రిజం కాబట్టి బయట ఏబిసిలు ఇద్దాం. ఓకే, బయట ఏబిసిలు ఇచ్చాము. లోపల వచ్చేటప్పటికి 1 2 3 4 ఇచ్చుకోండి, ఎందుకంటే రెండు బేస్లు కాబట్టి రెండు ఇవ్వాలన్నమాట మనం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తాము, ఓకే ఎక్స్ వై అనే లైన్ తీసుకుంటాం. రెఫరెన్స్ నోట్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత సెంటర్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. సెంటర్ పాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఇది ఈవెన్ కాబట్టి, అంటే 6 అనేది ఈవెన్ కాబట్టి కార్నర్ నుంచి ఆపోజిట్ కార్నర్లకి కలిపేసుకుంటారు. అంటే ఎఫ్ కి ఆపోజిట్ కార్నర్, ఎఫ్ కి ఆపోజిట్ కార్నర్ సి, బికి ఆపోజిట్ కార్నర్ ఈ, ఏకి ఆపోజిట్ కార్నర్ డి. సో ఆ కార్నర్స్ అన్ని కలిపేసుకుంటే ఓ అనే పాయింట్ వస్తుంది. ప్రిజంకి ఇవి ఉంచకూడదు, ప్రిజంకి మాత్రం ట్రయాంగిల్ ఫేసెస్ ఉంచకూడదు, ఎందుకంటే ప్రిజం అనేది మనకి రెక్టాంగిల్ ఫేస్ వస్తాయి కాబట్టి ఓన్ తీసుకెళ్ళాను. తర్వాత బి అండ్ ఎఫ్ని తీసుకెళ్తాను, తర్వాత సి అండ్ ఈని తీసుకెళ్తాను, ఆ తర్వాత డి, ఆ తర్వాత ఏ పాయింట్. సో ఇక్కడ నుంచి హైట్ పెట్టాలి. హైట్ ఓవరాల్గా వచ్చేటప్పటికి ఎంత అండి 65 కాబట్టి సో 65 మార్క్ చేసుకుని ఇక్కడ హైట్ 65 పెట్టుకుంటాను. ప్రొట్రాక్టర్ తీసుకుని ఇక్కడ కూడా 90 degrees పెట్టుకుని 65తో హైట్ డ్రా చేస్తాను. సో ఈ పాయింట్ డ్రా చేసుకుంటాను. ఓకేనా, డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ ఏం చేయాలంటే ఒక్కసారి సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్, ఓకే నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే ప్రతి పాయింట్ నుంచి తీసుకొస్తారు. ఈ పాయింట్ నుంచి కూడా ప్రొజెక్షన్ తీసుకొచ్చాము. ఏబిసిడీలు బయట ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏ డాష్ అని ఇచ్చుకుంటాము, ఇక్కడ డి డాష్ అని ఇచ్చుకుంటాం. మిగిలినవి కూడా ఇవ్వాలి కాబట్టి మిగిలిన ప్రొజెక్షన్ కూడా పైకి తీసుకెళ్ళిపోతాం.
ఓకేనా. ఈ సెంటర్ లైన్ కాబట్టి సెంట్రల్ యాక్సిస్, లాంగ్ షార్ట్ ఈ విధంగా ఇచ్చుకుంటాం. ఓకే, ఇక్కడ ఎఫ్ కాబట్టి ఇది బి డాష్ ఆఫ్ ఎఫ్ డాష్ని బ్రాకెట్లో పెట్టాలి కనిపించింది కాబట్టి ఇది సి డాష్ ఆఫ్ ఈ డాష్. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏం చేస్తాము, 1 డాష్, ఇది 4 డాష్. సో 2 డాష్ కనబడుతుంది, 6 డాష్ కనిపిస్తుంది కాబట్టి బ్రాకెట్లో పెట్టుకుంటాము. తర్వాత ఇక్కడ 3 డాష్, 5 డాష్ కనిపిస్తుంది కాబట్టి బ్రాకెట్లో పెట్టుకుంటాం. అంటే ఏమీ లేదు, ఏబీసీలు ఏవైతే ఉన్నాయో ఆ ఏబీసీలు మనం ఇచ్చుకోవడం జరిగింది అనమాట. డెవలప్ చేయమన్నాడు కదా. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ఎలా చేయాలో చూద్దాం. డెవలప్మెంట్ చేసే ముందు కటింగ్ చేయాలి. కటింగ్ ఎక్కడి నుంచి, 30 degrees టు హెచ్పి అండ్ పెర్పెండిక్యులర్ టు విపి. ఎప్పుడైతే ఇంక్లినేషన్ కటింగ్ ప్లేన్ అనేది ఇంక్లైన్ టు హెచ్పి అండ్ పెర్పెండిక్యులర్ టు విపి పడినప్పుడు మనం కట్ చేసిన ఏంటంటే ఫ్రంట్ వ్యూ కట్ చేయాలి. ఫ్రంట్ వ్యూ కట్ ఎక్కడ కట్ చేయమన్నాడు, మిడిల్ ఆఫ్ ది యాక్సిస్ అన్నాడు. మిడిల్ ఆఫ్ ది యాక్సిస్ అంటే ఓవరాల్ గా 65 తీసుకుంటే 65కి మిడ్ ఎంత అవుతుంది, 65 mm కి మిడ్ పాయింట్ ఎంత అవుతుంది అంటే 32.5. సో 32.5 తో ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి యాంగిల్ ఎంత ఇచ్చాడండి, 30 degrees తో కట్ చేయమన్నాడు. 30 degrees తో కట్ చేయమన్నాడు కాబట్టి ప్రొట్రాక్టర్ తీసుకుని 30 degrees తో కట్ చేస్తాం. కట్ చేసినప్పుడు స్టార్టింగ్ డార్క్ చేస్తారు, ఆ డాట్ లైన్స్ పెట్టుకుంటూ వెళ్తూ ఎండింగ్ కూడా డార్క్ చేస్తారు. డార్క్ చేసినప్పుడు ఏదైతే కటింగ్ చేసేసి తీసేసేమో, రిమూవ్ చేసేసేమో ఈ పోర్షన్ మాత్రమే డార్క్ చేసుకుంటాం. మిగిలినంత లైట్ కన్స్ట్రక్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, దేని కట్ చేసింది, 1ని కట్ చేసింది ఇక్కడ. తర్వాత ఇక్కడ 2ని 6ని కూడా కట్ చేసింది. తర్వాత ఇది 3 and 5 కాబట్టి 3ని 5ని కట్ చేసింది. ఇది 4 కాబట్టి 4ని కూడా కట్ చేసింది. ఇక్కడ నుంచి మీరు ప్రొజెక్షన్ తెచ్చుకున్నారు అనుకోండి, 1 దగ్గర వచ్చినప్పుడు 1 ఇక్కడ వస్తుంది, 2 తీసుకొచ్చినప్పుడు 2 ఇక్కడ, 6 ఇక్కడ వస్తుంది, 3 తీసుకొచ్చినప్పుడు 3 ఇక్కడ, 5 ఇక్కడ వస్తుంది, 4 ఇక్కడ వస్తుంది. కాబట్టి మీరు కంప్లీట్ గా కింద ఏం చేసుకోవచ్చు అంటే 45 degrees పెట్టేసి హ్యాచింగ్ ఇచ్చేసుకోవచ్చు. ఇది సెక్షనల్ వ్యూస్ క్వశ్చన్. కానీ వాడు అడిగింది ఏంటంటే డెవలప్ చేయమన్నాడు, డెవలప్మెంట్ డ్రా చేయమన్నాడు. డెవలప్మెంట్ డ్రా చేయాలంటే ఏం చేస్తాము, ఇక్కడ గ్యాప్ ఎంత ఇచ్చారు 10 కాబట్టి ఇక్కడ కూడా 10 mm గ్యాప్ ఇచ్చి వెర్టికల్ గా ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుని ఇది ఎంత హైట్ 65 తో ఒక లైన్ డ్రా చేసుకుంటారు. 65 తో లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ డిస్టెన్స్ డ్రా చేయాలి. పెరిమీటర్ ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇంటూ సైడ్ వాల్యూ. సో హెక్సాగాన్ కాబట్టి ఎన్ని సైడ్స్ ఉంటాయి, 6 సైడ్స్ ఉంటాయి. ఈచ్ సైడ్ వాల్యూ ఎంత 20 mm. 6 into 20 అంటే 120 mm. అంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ డ్రా చేయాలి, 120 mm తో లైన్ డ్రా చేసుకుంటాం. ఇక్కడ కూడా అప్పుడు ఎంత డ్రా చేయాలి, 120 mm తో డ్రా చేస్తాం. డ్రా చేసిన తర్వాత ఈ లైన్ కూడా జాయిన్ చేసుకుంటాం. జాయిన్ చేసుకున్న తర్వాత దీన్ని ఈచ్ సైడ్ ఎంత 20 mm కాబట్టి 20 mm కి 20 mm కి డివైడ్ చేయండి. 120ని 6 ఈక్వల్ పార్ట్స్ చేయండి. 20 mm, 40 mm, 60 mm, 80 mm, 100 mm, 120 mm నేమింగ్ ఇచ్చుకుంటారు. నేమింగ్ ఇచ్చినప్పుడు కింద 1 2 3 4 కాబట్టి 1 2 3 4 5 6 మళ్ళీ 1 తో స్టార్ట్ చేస్తాం కాబట్టి 1 తో ఎండ్ చేస్తారు. సేమ్ ఈ డిస్టెన్స్ అన్నిటిని కూడా పైకి తీసుకెళ్ళిపోతారు. పైకి మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఏతో స్టార్ట్ చేస్తాం, ABCDEF మళ్ళీ అగైన్ ఏతో స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇక్కడ వర్క్ చేస్తాము. ఇప్పుడు డెవలప్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాము, 1 నుంచి ఈ పాయింట్ తీసుకెళ్ళి ఇక్కడ 1 వరకు, ఇక్కడ ఆపోజిట్ లో కూడా 1 ఉంది కాబట్టి 1, ఇది 1, ఇక్కడ 1. డెవలప్మెంట్ చేసేటప్పుడు సెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్ అంటే ఇక్కడతో ఆపేస్తాము. డెవలప్మెంట్ అన్నప్పుడు దాన్ని డెవలప్ చేసుకుంటాం అనమాట. 2 నుంచి ఇక్కడ 2 పాయింట్, దీనికి ఆపోజిట్ లో 6th పాయింట్, తర్వాత అగైన్ ఇక్కడ 3rd పాయింట్, ఇక్కడ 5th పాయింట్, లాస్ట్ అండ్ ఫైనల్ 4th పాయింట్. ఇదేమో 2nd పాయింట్ అవుతుంది, ఇది 3rd పాయింట్, 4th పాయింట్, 5th పాయింట్, 6th పాయింట్, ఇది 1. వీటన్నిటిని ఏం చేస్తారంటే ఫ్రీ హ్యాండ్ తో జాయిన్ చేసుకుంటారు. 1 2 2 3 3 4 4 5 5 6 6 1. సో ఫైనల్ గా మనకు వచ్చేటప్పటికి ఏంటంటే ఇది ఏదైతే ఉందో దీన్ని మాత్రమే మీరు డార్క్ చేసుకోవాలన్నమాట. సో రిమైనింగ్ అంతా కూడా లైట్ కన్స్ట్రక్షన్ డ్రా చేసుకుంటాం. సో ఈ పైన పోర్షన్ అంతా కూడా లైట్గా ఉండాలి, ఇది డార్క్ ఉండాలి, ఈ ఏరియా డార్క్ ఉండాలి, ఇక్కడ డార్క్ ఉండాలి. సో ఫైనల్ గా తర్వాత లాస్ట్ ఏం చేస్తామంటే డైమెన్షనింగ్ ఇచ్చుకుంటారు. డైమెన్షనింగ్ వాల్యూ ఎంత, ఇక్కడ మనకి సైడ్ వాల్యూ ఇచ్చాడు. సైడ్ వాల్యూ ఎంత అంటే 20 mm. ఆ తర్వాత ఇక్కడ హైట్ ఇవ్వండి. హైట్ వచ్చేటప్పటికి 65 mm. అండ్ ఫైనల్ గా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఇచ్చుకుంటాము. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇంటూ సైడ్ వాల్యూ
120 కాబట్టి 120 రాసుకోవచ్చు, లేకపోతే 6 ఇంటూ ఏ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి 10కి 10 మార్క్స్ పడుతుంది. ఇది సెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్ ప్లస్ డెవలప్మెంట్స్ రెండు కలిపి అనమాట అండి. ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్, సెక్షనల్ వ్యూస్, డెవలప్మెంట్స్ అన్ని క్వశ్చన్స్ చూడడానికి ఒకలాగా ఉంటాయి. ఇది సెక్షనల్ వ్యూస్ లో కూడా మనం ఏం చేస్తామంటే డెవలప్మెంట్ చేసుకుంటాం. ఈ డెవలప్మెంట్ అనే టాపిక్ ఎవరికి ఉంటుందంటే ఓన్లీ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి, మెకానికల్ ఇంజనీరింగ్ వారికి మాత్రమే ఉంటుంది. సిఎంఈ, సిసిఎన్ వాళ్ళకి ఎవరికి ఉండదు. కాబట్టి దయచేసి 9th క్వశ్చన్ 10th క్వశ్చన్ ఎవరు ప్రిపేర్ అవ్వద్దు. ఎవరు సిఎంఈ వాళ్ళు, సిసిఎన్ బ్రాంచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిపేర్ అవ్వద్దు. రిమైనింగ్ వాళ్ళు మాత్రం ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్రెడీ నేను ట్రిపుల్ ఈ పేపర్ చేశాను, ఈసీ పేపర్ చేశాను, మెకానికల్ పేపర్ కూడా మీకు చేసి పెట్టడం జరిగింది. సో ఈ 3 పేపర్స్ కూడా చూసుకుని వెళ్ళండి. ఈ 3 పేపర్స్ లోనే రిపీటెడ్ క్వశ్చన్లు కూడా ఒక్కొక్కసారి అడుగుతున్నాడు. మనం ఏదైతే ఈసీ వాళ్ళకి చెప్పిన క్వశ్చన్ ఉన్నాయో ఆ క్వశ్చన్లే మెకానికల్ వాళ్ళకి ఇన్వల్యూట్ అని కానీ, సిలిండర్ అని కానీ, కోన్ అని కానీ వాళ్ళకి అడగడం జరిగింది. సో మీరు కూడా ఆల్రెడీ ఇచ్చిన క్వశ్చన్ అని చెప్పేసి దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, దాన్ని కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. తర్వాత రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే లీవ్ చేసామో ఆ టాపిక్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఈ విధంగా ప్రిపేర్ అయితేనే మీరు మంచి మార్కులు సంపాదించగలరు. ఎవరికైనా యూస్ఫుల్ గా ఉంటే కనుక మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు. అందరికీ షేర్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది ఈజీగా అయిపోయే సబ్జెక్ట్, అంటే ఈజీగా స్కోరింగ్ తెచ్చుకునే సబ్జెక్ట్ కాబట్టి సో ఇంత కష్టపడి మేము అందరం కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది. సో దానికి మీరు కొంచెం లైక్ ఇవ్వడం, లేకపోతే దాన్ని షేర్ చేయడం, ఎవరైతే కావాలనిపిస్తున్నారో, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అదే మీరు మాకు ఇచ్చే మోటివేషన్. ఈ మోటివేషన్తో మేము ఇంకా ముందుకెళ్ళి మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అండి. వీటితో పాటుగా ఏవైతే రిమైనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి కూడా ప్రిపేర్ అవుతూ మీరు ఎగ్జామ్లో నీట్గా రిప్రజెంట్ చేస్తూ మంచి మార్కులు తెచ్చుకొని ఎక్కడ హైలైట్ చేయాలి, ఎక్కడ హైలైట్ చేయకూడదు అనేది కూడా నేను క్లారిటీగా చెప్పాను. అక్కడ హైలైట్ చేసుకుని మంచి మార్కులు తెచ్చుకోండి. థ్యాంక్ యూ.